హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. డాక్టర్ అనేవాడు ప్రాణం పోస్తాడంటారు కానీ ఈ డెసిషన్ తీసుకునే విషయంలో కూడా వాళ్ళు ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటు కౌన్సిలింగ్ లేక అండ్ రోగ నిర్ధారణ అనేది క్లియర్ గా వాళ్ళకి అర్థం అవ్వక వాళ్ళు ఆల్రెడీ ఒక కన్ఫ్యూజన్ లో ఉంటారు హెల్త్ ప్రాబ్లం వచ్చి. ఇప్పుడైతే వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఒపీనియన్స్ కానీ తెలిసిన వాళ్ళ ఒపీనియన్స్కి వెళ్తారో అందరూ కన్ఫ్యూజ్ చేస్తారు. సో ఏది నిజం ఏది అబద్ధం, డాక్టర్ గారు చెప్పింది నిజమా లేదా మన రిలేటివ్స్ చెప్పింది నిజమా లేదా మన ఫ్రెండ్స్ చెప్పింది నిజమా లేదా సెకండ్ ఒపీనియన్ డాక్టర్ చెప్పింది నిజమా? బేసిక్ ప్రాణాలను కాపాడుకోవడం కోసం అక్కడ ఎంచుకోవాలి. కానీ వద్దు మనం హైదరాబాద్ తీసుకెళ్తాం, ముంబై తీసుకెళ్తాం, చెన్నై తీసుకెళ్తాం. సో హార్ట్కి బ్రెయిన్కి ఎప్పుడు టైం ఉండదండి. అది మంచి హాస్పిటల్ ఇది మంచి హాస్పిటల్ జనరల్ గా ఎక్కువ మంది చేస్తారండి ఇలా. సో ఆ డెసిషన్ తీసుకోవడం రాక హార్ట్ అటాక్ అంటే ఏంటంటే ఎమర్జెన్సీ కాల్ ఫ్రమ్ గాడ్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అందరికి అడ్డు వచ్చేది ఫైనాన్షియల్ క్రైసిస్. సో అప్పుడు తీసుకోవాల్సిన డెసిషన్ అనేది చాలా స్పాంటేనియస్గా తీసుకోవాలి. సో దానికి ఆరోగ్యశ్రీ అవుతుందా లేదా ఇన్సూరెన్స్ అవుతుందా లేదా ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్ ఉందా? చదువుకోని వాళ్ళే కాదు చదువుకున్న వాళ్ళు కూడా ఎమోషనల్ డెసిషన్ తీసుకోలేరు. ఆ ఎమర్జెన్సీ క్రైసిస్ని కంపల్సరీ యూజ్ చేసుకోవాలి. లేకపోతే సో అలాంటి వాళ్ళు నాకు కాల్ కానీ మెసేజ్ కానీ చేసినా లేదా వాళ్ళు నాకు రిపోర్ట్స్ పెట్టినా నేను వెంటనే చూసి సార్ దీనికి ఇంత అవుద్ది, పలానా హాస్పిటల్ అవకాశం ఉంటుంది, పలానా డాక్టర్ గారితో నేను మాట్లాడతాను. అలా మోటివేట్ చేసే వాళ్ళు నిజం చెప్పాలని తక్కువ ఉంటారా? డాక్టర్ ప్లేస్లో అంతా ఎవరి పనులు అందరూ పేషెంట్సే కదా, ఎవరి పనుల్లో వాళ్ళు ఎవరు చేస్తారు? బేసికలీ ఈ మోటివేషన్ ఉండదు కదా, ఉంటుందా? నాకైతే తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఇవ్వాల్సింది వాళ్ళకి ఏంటంటే ఫైనాన్షియల్ మీద ధైర్యం కాదు మేడం, ముందు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది నింపాలి. 30 years లోనే చాలా మంది హార్ట్ అటాక్ రావడం అనేది పెద్ద సమస్య. ఇప్పుడు ఎవరికి అర్థం కావట్లేదు. ఎవరు చెప్పారు మేడం 30 years హార్ట్ అటాక్లు వస్తున్నాయి? మీకు రావట్లేదా? 7 years కి కార్డియాక్ అరెస్ట్ అయి చనిపోయిన పిల్లలు ఉన్నారు. చాలా మంది క్యాన్సర్ అంటే ఏదో పూర్వకాలం నుంచి వస్తున్న ఒక వ్యాధి, దానికి మందే లేదన్నట్టు మాట్లాడతారు. సో క్యాన్సర్కి మందు ఉంది అనే విషయం ఎంత నిజమో క్యాన్సర్కి రియలిస్టిక్ మందు కూడా ఒకటి ఉంది. మందు ఉంది అని చాలా ఆప్షన్స్ చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇందులో ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలనేది కూడా పెద్ద డౌటే. 4th stage పేషెంట్ కూడా బతుకున్నారు. ఎగ్జాంపుల్స్ చూసాం మేము లైవ్లో. మరి మహిళలు ఏం తప్పు చేశారు? సో వాళ్ళకి ఎందుకు బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది, వాళ్ళకి ఎందుకు సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది? సో వీటికి రీజన్స్ ఏంటంటే అలా చిన్న కడుపు నొప్పే కదా, నార్మల్గా ఈ మంత్ సైకిల్ ఇలా ఉంది కాబట్టి ఇలా అయింది. 1 ఫైండ్ ఆ నొప్పి అయితే భరించలేరు. సో కంపల్సరీ వాళ్ళు తొక్కాల్సిన గొమ్మ హాస్పిటల్. సో ఆ రోజు తీసే స్కానింగ్లో ద స్టేజ్ నెంబర్ ఈజ్ గోయింగ్ టు బి. హాయ్ హలో నమస్తే, నేను మీ మోనికా. వెల్కమ్ టు BLM స్టూడియోస్. సో ఈరోజు మన స్టూడియోకి ఒక స్పెషల్ పర్సన్ వచ్చారండి. ఆయన స్టోరీ అంతా నేను విన్నాను. బట్ అందులో మెయిన్ పాయింట్ ఏంటంటే ఆయన చెప్పిన అన్ని పాయింట్స్లో ఒక కీ పాయింట్ ఉంది. ఏంటో తెలుసా? చాలామంది హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ కోసం డాక్టర్ చెప్పిన మాట వినాలా లేదా 4 డాక్టర్లను అడిగి కనుక్కోవాలా అని ఆలోచించే ప్రయత్నంలో పేషెంట్ ప్రాణాలు కోల్పోయే సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి. కానీ ఒక మంచి అడ్వైజర్ దొరకడం చాలా కష్టం. ఆ ఒక ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి తన లైఫ్లో ఒకసారి ఆయన లైఫ్ స్టోరీ వింటే అసలు ఎక్కడ ఏం జరుగుతుందని అసలు గెస్ కూడా చేయలేరు. ఆయన లైఫే అప్స్ అండ్ డౌన్స్ మధ్యలో ఇప్పుడు ఆయన టాప్ పొజిషన్లో ఉన్నారు. నన్ అదర్ దాన్ హిమశంకర్ గారు. నేను పరిచయం చేస్తా, వీడియో పూర్తిగా క్లియర్గా చూడండి, మీ మైండ్ బ్లాక్ అవ్వక తప్పదు. నమస్తే అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? ఫైన్ మ్యామ్, హౌ ఆర్ యు? బేసికల్గా అందరికీ హాయ్ అండి ఎలా ఉన్నారు అడుగుతాం, మీకు మాత్రం నమస్తే చెప్పారు. అయ్యో, దెర్ ఈస్ ఎ రీజన్. మీరు మీ లైఫ్లో మీరు చెప్పిన స్టోరీ వింటే ఇదే సినిమా స్టోరీ లాగా ఇదో డిఫరెంట్గా అనిపించింది. సో మా ఆడియన్స్కి కూడా చాలా క్లియర్గా చెప్పాలని నాకు అనిపించింది. తప్పకుండా మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కాదు, అయితే మీరు బేసికల్గా చెప్పిన ఒక పాయింట్ ఉంది. చాలామంది హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చాలామంది డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు, ఏదో ఒక డాక్టర్ ఒపీనియన్ తీసుకొని ఎక్కువ ఖర్చు అవుతుందిలే వద్దులే అని అనుకునే ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. డాక్టర్ అనేవాడు ప్రాణం పోస్తాడంటారు కానీ ఈ డెసిషన్ తీసుకునే విషయంలో కూడా వాళ్ళు ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఒక మంచి సజెషన్ ఇచ్చే వాళ్ళే లేరు. కానీ మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ అవి చూస్తే మీరు చాలామందికి హెల్ప్ఫుల్గా చాలా సజెషన్స్ ఇచ్చారు. సో మీ లైఫ్లో ఎన్నో టర్న్స్ ఉన్న ఆ సజెషన్స్ చాలా ఇంపార్టెంట్, చాలామందికి అవసరం అని నాకు అనిపించింది. ఎలా మీరు బేసికల్గా ఈ కాన్సెప్ట్ ఎంచుకోవడానికి కారణం ఏంటి? మనిషి పుట్టినోడు చాలా చేయొచ్చు కదా,
ఈ దానిలో మీరు ఎందుకు డిసైడ్ అయ్యారు? ఒక విషయం చెప్పండి. సో ఈ కాన్సెప్ట్ ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మేడం, ఏదైతే మేము వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్‌లో చాలా పేషెంట్స్‌ని మేము చూసాం. సో ఏంటంటే ఒకటి కౌన్సెలింగ్ లేక అండ్ రోగ నిర్ధారణ అనేది క్లియర్‌గా వాళ్ళకి అర్థం అవ్వక, డాక్టర్ చెప్పినప్పటికీ అర్థం అవ్వక, అలాగే ఎప్పుడైతే వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఒపీనియన్స్‌కి గాని, తెలిసిన వాళ్ళ ఒపీనియన్స్‌కి వెళ్తారో అందరూ కన్‌ఫ్యూజ్ చేస్తారు. సో ఈ కన్‌ఫ్యూజన్‌లో డెసిషన్ మేకింగ్ ఆల్మోస్ట్ లేట్ అవుతది. పాపం వాళ్ళు ఆల్రెడీ ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. అవును హెల్త్ మేడం. ప్రాబ్లమ్ వచ్చి డల్‌గా ఉంటారు. సో ఆల్మోస్ట్ వాళ్ళు ఆ సఫరింగ్‌లో ఉంటారు. సో వాళ్ళని ఇంకా కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు. సో ఏది నిజం? ఏది అబద్ధం? డాక్టర్ గారు చెప్పింది నిజమా? లేదా మన రిలేటివ్స్ చెప్పింది నిజమా? లేదా మన ఫ్రెండ్స్ చెప్పింది నిజమా? లేదా సెకండ్ ఒపీనియన్ డాక్టర్ చెప్పింది నిజమా? అనే కన్‌ఫ్యూజన్‌లో చాలామంది వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకోవడం అయితే నేను చాలా చూసాను. లాస్ట్ 7 ఇయర్స్ జర్నీలో, మెడికల్ జర్నీలో చాలామందిని చూసా. సో ఎందుకు ఇంత లేట్ అంటే, ఇప్పుడు లైక్ ఒకటి చెప్తాను, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక హార్ట్ అటాక్ పేషెంట్ ఉన్నారు. సో హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్‌కి గాని ఇమ్మీడియేట్‌గా ఒక స్టంట్ ఎయ్యాలి. సో స్టంట్ ఎయడానికి ఒక డెసిషన్ తీసుకోవాలి. అది డాక్టర్ క్లియర్‌గా చెప్పేసారు. ఇమ్మీడియేట్‌గా స్టంట్ ఎయ్యాలి లేదా ఇబ్బంది అవుతదని. సో స్టంట్ వేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ప్రెమిసెస్, ఆ లొకేషన్స్‌లో ఏది అక్కడ హాస్పిటల్ ఏదైతే ఎగ్జిస్టింగ్ హాస్పిటల్ ఉందో బేసిక్ ప్రాణాలను కాపాడుకోవడం కోసం అక్కడ ఎంచుకోవాలి. కానీ వద్దు, మనం హైదరాబాద్ తీసుకెళ్దాం, ముంబై తీసుకెళ్దాం, చెన్నై తీసుకెళ్దాం అని ఒక డెసిషన్ మేకింగ్. సో హార్ట్‌కి, బ్రెయిన్‌కి ఎప్పుడు టైం ఉండదండి. అది మంచి హాస్పిటల్, ఇది మంచి హాస్పిటల్ అని ఆ! జనరల్‌గా ఎక్కువ మంది చేస్తారండి ఇలా. అవును. సో బేసిక్‌గా ఏంటంటే అలాంటి అక్యూట్ సిట్యుయేషన్స్‌లో స్పాంటేనియస్ డెసిషన్ అనేది తీసుకోవాలి. సో ఆ డెసిషన్ తీసుకోవడం రాక హార్ట్ అటాక్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ కాల్ ఫ్రమ్ ఎమర్జెన్సీ కాల్ ఫ్రమ్ గాడ్. సో దాన్ని రివైవ్ చేసేది ఎవరంటే ఒక ప్రొసీజరు, ఒక డాక్టరు. సో దానికి టైం ఇవ్వాలి. టైం ఇవ్వకుండా ఏంటంటే మల్టిపుల్ ఒపీనియన్స్‌లో పేషెంట్‌ని అనవసరంగా అన్‌వాంటెడ్ డిస్కషన్స్‌తో, అన్‌వాంటెడ్ యాజిటేషన్స్‌తో, అన్‌వాంటెడ్ థాట్స్‌తో పేషెంట్‌ని చంపుతున్నాం. పేషెంట్ ఇన్ ద సెన్స్ ఒక ఫ్యామిలీని సఫర్ చేస్తున్నాం. సో దీనికి ఎలా చేయాలి? ఏం చేయాలి? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అందరికి అడ్డొచ్చేది ఫైనాన్షియల్ క్రైసిస్. సో ఫైనాన్షియల్ క్రైసిస్‌లో ఏం చేస్తారంటే హాస్పిటల్స్ గానీ, ఎవరైనా గానీ ఆ ఎమర్జెన్సీ క్రైసిస్‌ని కంపల్సరీ యూజ్ చేసుకోవాలి. లేకపోతే గెట్ ఆన్ అవ్వడం కష్టం. సో అప్పుడు తీసుకోవాల్సిన డెసిషన్ అనేది చాలా స్పాంటేనియస్‌గా తీసుకోవాలి. సో దానికి ఆరోగ్యశ్రీ అవుతదా? లేదా ఇన్సూరెన్స్ అవుతదా? ఆ! లేదా ఎంప్లాయ్‌మెంట్ హెల్త్ స్కీమ్ ఉందా? ఏంటి అనేది ఫైండ్ ఔట్ చేసుకొని స్పాంటేనియస్‌గా స్పాట్‌లో మాట్లాడుకొని, కొంతమంది ఏం చేస్తారంటే నాకెవరు తెలుసయ్యా ఇయన్నీ మాట్లాడడానికి. ఆ! ఇప్పుడు ఎవరికి ఫోన్ చేయాలి? ఏమో ఆ డాక్టర్ చెప్పాడుగా, పోనీ అది పెద్ద ఆస్పత్రి, లేదా ఇది మంచి ఆస్పత్రి. నిజంగా చెప్తున్నా, ఇది చదువుకోని వాళ్ళే కాదు, చదువుకున్న వాళ్ళు కూడా ఎమోషన్‌లో డెసిషన్ తీసుకోలేరు. మీరు చెప్తుంటే అవును నాకు మేడం. చాలా హ్మ్. నా చుట్టూ జరిగిన సిట్యుయేషన్స్ చాలా బ్రెయిన్‌లోకి వచ్చేస్తుంది. అవును మేడం. ఏంటంటే ఇక్కడ ఫ్యామిలీ లాస్ అంటే ఇక్కడ వెల్త్ కాదు మేడం. ఇక్కడ హెల్త్ లాస్. సో హెల్త్ లాస్ అయితే ఆటోమేటిక్‌గా ఫ్యామిలీ కొలాబరేట్ అయిపోద్ది. సో ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీ డిస్ట్రక్షన్ స్టార్ట్ అయ్యేది ఫ్యామిలీ మెంబర్‌లో ఎవరైనా సిక్ అయితే డిస్ట్రక్షన్ స్టార్ట్ అయిపోద్ది. బిఫోర్ జర్నీ, ఆఫ్టర్ జర్నీ అనేది సెకండరీ అందరికీ. ఆ టైంలో తీసుకోవాల్సిన డెసిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. సో దానికి ఏంటంటే నాలెడ్జ్ లాస్ అవుతున్నారు. నాలెడ్జ్ ఇన్ ద సెన్స్ సో విచ్ ఈజ్ రియల్, విచ్ ఈజ్ నాన్ రియల్. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఒక కాల్‌తో గానీ, ఒక మెసేజ్‌తో గానీ, నా లయబిలిటీని బట్టి నాకున్న డాక్టర్స్‌తో గానీ రిలేషన్‌షిప్‌లో నేను స్పాంటేనియస్ ఒపీనియన్స్ అనేవి తీసుకోవడం గానీ, లేదా నాకు తెలిస్తే నేను చెప్పడం గానీ చేసి ఒక ప్రాణాన్ని బతికించడానికి నేను 2000% సోర్స్ అవుతాను జనాలకి. అది ఎవరికంటే కార్పొరేట్స్‌కి అవుతానో అవనో సెకండరీ. నాకు అయితే హ్యాపీ. అవ్వకపోయినప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్‌లో ఎక్కడంటే రూరల్ ఏరియాస్, అలాగే అడవి ప్రాంతాలు, గిరిజన గ్రామాల్లో సో అలాంటి వాళ్ళకి అసలు బేసిక్ నాలెడ్జ్ ఉండదు మేడం. సో ఎవరిదైనా ప్రాణం ప్రాణమే. సో అలాంటి వాళ్ళు నాకు కాల్ గానీ, మెసేజ్ గానీ చేసినా, లేదా వాళ్ళు నాకు రిపోర్ట్స్ పెట్టినా నేను వెంటనే చూసి, సార్ దీనికి ఇంత అవుద్ది. సో కాబట్టి ఇది మనం ఆరోగ్యశ్రీలో అవకాశం ఉంటది. పలానా హాస్పిటల్‌లో అవకాశం ఉంటది. పలానా డాక్టర్ గారితో నేను మాట్లాడతాను. మీరేం టెన్షన్ పడొద్దు అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఇవ్వాల్సింది వాళ్ళకేంటంటే ఫైనాన్షియల్ మీద ధైర్యం కాదు మేడం. ముందు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది నింపాలి. నీకేం అవ్వలేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. దీనికి సంబంధించిన అలా డాక్టర్స్ ఉన్నారు. మోటివేట్ చేసేవాళ్ళు నిజం చెప్పాలంటే తక్కువ ఉంటారు. ఆ డాక్టర్ ప్లేస్‌లో అంతా ఎవరి పనులు, అందరూ పేషెంట్సే కదా! అవును మేడం. ఎవరి పనుల్లో వాళ్ళు ఎవరు చేస్తారు? బేసికల్లీ ఈ మోటివేషన్ ఉండదు కదా! అవును ఉంటుందా? మేడం. నాకైతే తెలీదు. జస్ట్ బేసిక్ కౌన్సిలింగ్ ఉంటది గానీ కంప్లీట్ అనాలిసిస్ ఉండదు. అనాలిసిస్. ఎందుకంటే ఇక్కడ ఆటోమేటిక్‌గా ఏమవ్వాలంటే మనం పేషెంట్ వైపు మారిపోవాలి. అంటే వాళ్ళ ఇంట్లో మనిషిగా పేషెంట్ నమ్మాలి ఫస్ట్ మనల్ని. నమ్మిన రోజు ధైర్యంగా ఉంటారు. లైక్ ఒక డిసీజ్ గురించి చెప్తాను. క్యాన్సర్ తీసుకుందాం. ఒక డిసీజ్ కాదు, అది చాలా మంది క్యాన్సర్ అంటే ఏదో పూర్వకాలం నుంచి వస్తున్న ఒక వ్యాధి, దానికి మందే లేదన్నట్టు మాట్లాడతారు. మందు ఉంది అని చాలా ఆప్షన్స్ చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇందులో ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలనేది కూడా పెద్ద డౌటే. సో క్యాన్సర్‌కి మందు ఉంది అనే విషయం ఎంత నిజమో, క్యాన్సర్‌కి రియలిస్టిక్ మందు కూడా ఒకటి ఉంది. అదేంటంటే ధైర్యం. సో ధైర్యం లాస్ అయితే క్యాన్సర్ పేషెంట్ చనిపోతాడు. ధైర్యంగా ఉన్న 4th స్టేజ్ పేషెంట్ కూడా బతికున్నారు. ఎగ్జాంపుల్స్ చూసాం మేము లైవ్‌లో. అది ట్రూ అంటారా? బేసికల్లీ ధైర్యంగా ఉంటే 100%. ఎందుకంటే క్యాన్సర్ అనేది
ఈరోజు చాలా భయంకరమైన వ్యాధిగా వ్యాప్తి చెందుతుంది, బట్ ఇది అంటు వ్యాధి కాదు. సో ఇది ఆల్మోస్ట్ ఏంటంటే జెనెటిక్ డిసార్డర్స్ కానీ, ఫ్యామిలీ నుంచి వచ్చే వాటి ద్వారా కానీ, లేదా ఇప్పుడు తీసుకునే ఆల్కహాల్ కానీ, సిగరెట్స్ కానీ, పాన్ కానీ, ఇలా రకరకాల ఎడిక్షన్స్తో కూడా క్యాన్సర్ వస్తుంది. మరి మహిళలు ఏం తప్పు చేశారు? సో వాళ్ళకి ఎందుకు బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది, వాళ్ళకి ఎందుకు సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది? సో వీటికి రీజన్స్ ఏంటంటే సమ్ పాయింట్స్ ఆఫ్ నెగ్లిజెన్సెస్. సో వాటి మీద అవగాహన కావాలి కాబట్టి ప్రివెన్షన్ ఆఫ్ క్యాన్సర్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో ప్రివెన్షన్ అనేది ఏంటంటే ఫస్ట్ స్టెప్స్ ఉంటాయి దీంట్లో. ఏమేంటి క్యాన్సర్స్ ఉన్నాయి, బాడీలో ప్రతి పార్ట్కి క్యాన్సర్ ఉంది, ఏ క్యాన్సర్ రాని పార్టే లేదు. అంటే బేసిక్గా క్యాన్సర్ అనేది రావటం కాదు, బాడీలో ఇన్బిల్ట్ ఉండే ఒక చిన్న కణం, అది ఎప్పుడైతే దాని లెవెల్ పెంచుకుంటూ ఉంటుందో అది క్యాన్సర్ కింద కన్వర్ట్ అవుతుందంటారు, అదే కదా క్యాన్సర్? అంతే మేడం. అంటే బేసిక్గా అదన్నీ డాక్టర్స్ చెప్తే ఇంకా హ్యాపీ నాకు, బట్ ఐఎమ్ నాట్ ఏ డాక్టర్, ఐఎమ్ అన్ అడ్వైజర్. కాబట్టి ఆ విషయాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే, క్యాన్సర్ వచ్చేటప్పుడు చిన్న చేంజెస్ ఉంటాయి, ఆ చేంజెస్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. లైక్ ఉమెన్లో మెన్స్ట్రల్ సైకిల్ డిస్ట్రాక్షన్స్ కానీ, లేదా ఎర్లీ మెనోపాజ్ కానీ, సో మెయిన్ బ్రెస్ట్కి సంబంధించి గడ్డల్లా కట్టడం కానీ, సో ఇవన్నీ కూడా మెన్స్ట్రల్ సైకిల్ జరిగే టైంలో ఎగ్జామినేషన్స్ ఉంటాయి. సో అవి చేసుకుంటే బాగానే ఉంటుంది. బట్ బేసిక్గా ఎలా థింక్ చేస్తారంటే క్యాన్సర్ అంటే 50 years ఓల్డ్కి వస్తుంది, ఒక 70 years ముసలమ్మకి వస్తుంది, ఒక పెద్దయ్యకి వస్తుంది. సో ఇలా ఫిక్స్ అయిపోయి ఏంటంటే యంగ్ అండ్ డైనమిక్స్ దే ఆర్ లూజింగ్ దేర్ లైఫ్స్. సో ఇలాంటి మెయిన్ ఎగ్జాంపుల్స్ నేను చూసాను. మెయిన్ నెగ్లిజెన్స్. సో ఎప్పుడైతే వాళ్ళకి అలా వచ్చిందో, ఇది జస్ట్ నార్మల్గా చెస్ట్ పెయిన్ లేదా నార్మల్ కంతో ఏదో అనుకుంటారు, వైల్ వి గో ఫర్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. సో అలా వచ్చిన వెంటనే వచ్చిన వాళ్ళకి క్యాన్సర్ స్టార్ట్ అవుతుందమ్మా, దీనికి ట్రీట్మెంట్ ఉంది, సర్జరీ చేసో కీమోథెరపీ పెట్టో చేసేయచ్చు, హ్యాపీగా సర్వైవ్ అవ్వచ్చు, ఇంకా ఏ గొడవ లేదు, ఇంక ఇక్కడతో పోద్ది, కిలంకి ఇక్కడతో పోద్ది అని ఒక పర్ఫెక్ట్ క్లారిటీ ఇవ్వడానికి స్టేజ్ 1 అనేది ఆన్సర్ చెప్పుద్ది మేడం. సో ఇది నెగ్లిజెన్స్ ఏంటంటే, ఏంగా చిన్నదే కదా, నెక్స్ట్ నార్మల్ నొప్పి వస్తుంది, చిన్న గడ్డే కదా, అలా చిన్న కడుపు నొప్పే కదా, నార్మల్గా ఈ మంత్ సైకిల్ ఇలా ఉంది కాబట్టి ఇలా అయింది అని ఒక ఆలోచనలో వాళ్ళే సెల్ఫ్ మోటివేట్ చేసుకుని నెగ్లిజెన్స్ చేస్తారు. 1 fine day ఆ నొప్పి భరించలేరు, 1 fine day ఆ నొప్పి అయితే భరించలేరు. సో కంపల్సరీ వాళ్ళు తొక్కాల్సిన గొమ్మ హాస్పిటల్. సో ఆ రోజు తీసే స్కానింగ్లో ద స్టేజ్ నెంబర్ ఈజ్ గోయింగ్ టు బి 3-4. ఓకే. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇన్ని మాటలు చెప్తున్నారు, మీకు మెడికల్ ఎక్స్పీరియన్స్ ఎంత? ఫస్ట్ వచ్చే డౌట్, ఈయనకి ఏం ఎక్స్పీరియన్స్ ఉందని ఇన్ని మాటలు చెప్తున్నారు అంటారు. సో మీ మెడికల్ ఎక్స్పీరియన్స్ జస్ట్ చెప్పండి. సో నా మెడికల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను పబ్లిక్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేశానండి ఫస్ట్ 1 year. తర్వాత ఆటోమేటిక్గా మేనేజర్ రోల్కి వెళ్ళాను, తర్వాత జనరల్ మేనేజర్గా ప్రమోట్ అయ్యాను మెడికల్ కాలేజెస్లో. సో నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను వర్క్ చేసిందే డాక్టర్స్తో. సో నేను గ్రాప్ చేశాను, నాలెడ్జ్ అనేది గ్రాప్ చేశాను. ఐ స్టోల్డ్ నాట్ మనీ, ఐ స్టోల్డ్ నాలెడ్జ్. సో ఎక్కడ స్టోల్ చేశాను అంటే, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, గుండెకి సంబంధించిన డాక్టర్ దగ్గర, తలకు సంబంధించిన డాక్టర్ దగ్గర, లివర్కి సంబంధించిన డాక్టర్ దగ్గర, కాళ్ళు కీళ్ళకి సంబంధించిన డాక్టర్ దగ్గర, ప్రతి డాక్టర్ దగ్గర వాళ్ళు ఎవరైతే పేషెంట్ చూస్తున్నారో, నేను ఎవరైతే పేషెంట్స్ నన్ను అప్రోచ్ అవుతారో వాళ్ళ దగ్గర నేనే తీసుకెళ్ళి డాక్టర్తో కూర్చున్నప్పుడు ఏ రిపోర్ట్కి ఎలా మాట్లాడుతున్నారు డాక్టర్ గారు, సో ఏ రిపోర్ట్ చూసి ఏ సర్జరీ సజెస్ట్ చేస్తున్నారు, ఏ రిపోర్ట్ చూసి ఎలాంటి మందులు పెడుతున్నారు, సో ఏ ప్రాబ్లం బట్టి ఏ స్కాన్ రాస్తున్నారు, సో ఇలాంటివన్నీ దగ్గరుండి అన్ని డిపార్ట్మెంట్ డాక్టర్లతో నేర్చుకుని, తర్వాత డౌట్స్ ఉంటే వాళ్ళనే డైరెక్ట్గా అడిగి ఆ నాలెడ్జ్ అనేది గెయిన్ చేశాను. సో బేసికల్గా ఒక డాక్టర్కి ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లం, నాకు అందరూ మరి ఏమనుకుంటారో నాకు తెలీదు, కొంచెం ఒక 20 years బ్యాక్ వెళ్ళారనుకోండి, ఆర్ఎంపీ డాక్టర్ అని చాలా విషయాలకి కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ ఒక సొల్యూషన్ లాగా ఉండేవాళ్ళు. ఏ ప్రాబ్లం వస్తే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో తెలియని సిచ్యువేషన్ చాలా మందిది, ఒక్కళ్ళు నాలెడ్జ్ గెయిన్ చేసుకోలేరు. ఆ సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా ఏం లేదు, ఒక డాక్టర్కి ఒకదాని మీద నాలెడ్జ్ ఉంటుంది, దానికి సంబంధించిన క్లినిక్సే ఉంటున్నాయి. ఈ అడ్వైజ్ చేసే ఒక పర్సన్ దొరకట్లేదు. అండ్ మీరు చెప్పగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను షాక్ అయ్యా, అంటే డాక్టర్ అడ్వైజ్ అయినా డాక్టర్సే చేస్తారు కదా, థర్డ్ పర్సన్ ఎలా చేస్తారని నేను అనుకున్నా. సో ఆ ఒక్క పర్సన్ కాకుండా మీరు మల్టిపుల్ డాక్టర్స్, అంటే ఒక్కొక్క ప్రాబ్లం బాడీలో ఉన్న రకరకాల పార్ట్లకి రకరకాల డాక్టర్లు ఉన్నారు, వాళ్ళందరితో కలిసి మీరు వర్క్ చేయడం వల్ల మీకు నాలెడ్జ్ వచ్చింది. అంతే మేడం. నైస్. సో క్లారిటీ కూడా ఉంటుందా మీకు? నిజంగా ఒక ప్రాబ్లం మీకు తెలియకపోయినా వెంటనే కాల్ చేసి కనుక్కోవడానికి మీకు యాక్సెస్ 24 hours యాక్సెస్ ఉంది. లైక్ ఏంటంటే, జ్వరం వచ్చే డాక్టర్ ఫోన్ ఎత్తడం వేరు, హార్ట్ అండ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసే డాక్టర్ ఫోన్ ఎత్తడం వేరు. సో నాకు జ్వరం వచ్చే డాక్టర్ ఫోన్ ఎత్తుతున్నారు, హార్ట్ అండ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసే డాక్టర్ ఫోన్ ఎత్తుతారు. మంచి కమ్యూనికేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ థ్యాంక్ యూ. నాలెడ్జ్ కూడా మీకు ఉంది, సో మీరు బెస్ట్ అడ్వైస్ చేయగలరు. దానికి బేసికల్ గా ఏంటంటే, ఒక విషయంలో ఒక మనిషిని నమ్మాలంటే సర్టిఫికేషన్ ఏది, సర్టిఫికేషన్ కూడా ఫేక్ సర్టిఫికేషన్, ఎక్స్పీరియన్స్ ఉన్నోడికి కూడా ఎక్స్పీరియన్స్ అని పెట్టుకుంటాడు, ఎక్స్పీరియన్స్ నంబర్ ఉంటుంది. సరే ఒకసారి కట్ చేయనా చూస్తా ఉంటే ఎటు కత్తెలిద్దు కూడా తెలియని డాక్టర్లు ఉన్నారు, నమ్మడానికి లేదు ప్రజలు. ఒకవేళ నిజంగా మిమ్మల్ని నమ్మాలంటే మీకున్న ఎక్స్పీరియన్స్ తెలుసుకోవడం కోసం అడిగిన క్వశ్చన్ అది. సో మీ ఎక్స్పీరియన్స్ మాకు అర్థమైంది. ఇప్పుడు క్యాన్సర్ కానీ, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పినది కదా, మీరు క్యాన్సర్ అయినా
హార్ట్ అనే దాని ఏ గురించి. ఏ డిపార్ట్మెంట్ కేసు అయినా మేడం, ఒక పేషెంట్ కి కిడ్నీ మ్మ్. ఇన్ఫెక్షన్ వచ్చింది, డయాలసిస్ మ్మ్. చేయాలి, చేయొచ్చా చేయకూడదా? ఓకే. సో ఒక పేషెంట్ కి యాక్సిడెంట్ అయింది, మ్మ్. సర్జరీ బ్లడ్ క్లాట్ అయింది, చేస్తే ఎంతవరకు రిస్క్ ఉంది, ఎంతవరకు మ్మ్. రిస్క్ లేదు. సో నాకు తెలిసినంత పరిజ్ఞానం 100% డాక్టర్ని కాదు కాబట్టి ఐ మీన్ అడ్వైజర్ మ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నాకున్న పరిజ్ఞానం వరకు నేను బేసిక్ అనేది క్లారిటీ ఇచ్చేయగలను. మ్మ్. సో తెలియదు అనుకోండి, నేను ఆ డిపార్ట్మెంట్ డాక్టర్ హెచ్ఓడిస్ కి కాల్ చేసి, సో ఎవరైతే కన్సర్న్ రిలేషన్స్ ఉన్నారో వాళ్ళకి కాల్ చేసి, సార్ ఇది పరిస్థితి అని ఒక చెప్పి ప్రాబ్లం కన్ఫ్యూజన్ లో ఉన్నాడు, నేను ఏంటి చావు బతుకు తెలియట్లేదు అన్నాడు, ఒక ఫోన్ చేస్తే ఇది పరిస్థితి ఇక్కడికి వెళ్ళని, లేకపోతే దగ్గరలో ఉండేది కూడా సజెస్ట్ చేయగలరు. బ్రహ్మాండంగా ఇది మాత్రం బెస్ట్ పార్ట్. అంతే. సరే, ఇదంతా బాగానే ఉంది. మీరెవరు, మీ లైఫ్ జర్నీ ఏంటి, ఎందుకు ఈ ప్రొఫెషన్ ఎంచుకున్నారు, వీటి గురించి ఒకసారి మనం మాట్లాడదాం. ఒక పర్సన్ ఒకటి చేస్తా ఉన్నప్పుడు ఆయన ఎవరని తెలుసుకోవాలనే క్యూరియాసిటీ కూడా చాలా మందికి ఉంటుంది. నాకు కూడా ఉంది, ఆల్రెడీ నాకు తెలుసు, బట్ మా ప్రేక్షకులకి తెలియాలి కాబట్టి ఈ డిఫరెంట్ చాలా జోనర్స్ టచ్ చేసిన ఒక పర్సన్గా మిమ్మల్ని నేను చూశాను. మీ ఫాదరు హ్యాపీగా ఒక బండి ఇచ్చి తిరగరా నన్ను ఇష్టం వదిలేసి, అదే ఫాదర్ ఒక రోజుకి నా దగ్గర రూపాయి కూడా లేదు, నువ్వే నీ బతుకు నువ్వు బతుకన్న డే మీది. ఇస్ ఇట్ రైట్? అవును మేడం. మీరు చెప్పింది అదే. నాకు ఎస్ మేడం. చాలా షార్ట్గా మీ లైఫ్ జర్నీని తెలుసుకోవాలనుకుంటున్నాను. షూర్. ఒకసారి చెప్పండి ఏంటి. సో మా సొంత ఊరు వచ్చి కోయిలగూడెం మేడం, పశ్చిమ గోదావరి జిల్లా కోయిలగూడెం. సో మా ఫాదర్ వచ్చి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గానే పెస్టిసైడ్స్ కంపెనీస్లో వర్క్ చేసి సెల్ఫ్ మోటివ్గా ఆయన కాళ్ళ మీద ఆయనే డెవలప్ అయ్యి ఒక ఫెర్టిలైజర్ బిజినెస్ పెట్టారు, లైక్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి ఆ ఫెర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్స్లో. సో ఆల్మోస్ట్ అందరిలాగే అతి మంచితనం ఎక్కువైపోయి, రైతుల మీద కన్సర్న్ ఎక్కువయ్యి, అది ఉండాలి ఆల్మోస్ట్. బట్ ఏంటంటే న్యాచురల్ కాల్స్ ఉంటాయి కొన్ని, ఆ న్యాచురల్ కెలామిటీస్ వల్ల, వాటి కాల్స్ వల్ల రైతులు పాడైపోయారు. సో పాడైపోయిన రైతుని మనం డిమాండ్ చేయలేము. సో ఫినాన్స్ అంతా స్ట్రక్ అయిపోయింది రైతుల దగ్గర. సో కంపెనీస్కి మనం పేమెంట్ చేయాలి. సో సొల్యూషన్ లేదు. సో రాంగ్ డెసిషన్ మేకింగ్ చేశారు. సో అది ఎప్పుడంటే నా ఏజ్ ఒక 16, 17 లైక్. ఎవరండి మీది? నా సొంత కోయిలగూడెం మేడం. సో అది ఏరియా పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గం కోయిలగూడెం. ఓకే, డన్. సో ఆ టైంలో ఆయన బిజినెస్లో ఆల్మోస్ట్ పండిపోయి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా ఉన్న వ్యక్తి సో సడన్గా ఒక డెసిషన్ మేకింగ్లో రాంగ్ స్టెప్ వేశారు. సో రాంగ్ స్టెప్ ఇన్ ద సెన్స్ అన్వాంటెడ్ ఇంట్రెస్ట్స్కి మనీ తీసుకురావడం అనేది ఒక భయంకరమైన రాంగ్ స్టెప్. సో హ్యాపీగా లైఫ్ వెళ్తుంది, బాగా చదివిస్తున్నారు, మంచి స్కూల్స్లో చదువుకుంటున్నాం, టాప్ గ్రేడ్లోనే ఉన్నాం, ఫస్ట్ ర్యాంకర్లుగానే ఉన్నాం. సో కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా అరేంజ్ చేశారు. ఒక సొంత ఇల్లు కొన్నారు, ఒక బైక్ కొనిచ్చారు, కావాల్సిన ఫండ్ ఇస్తున్నారు, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ నా లైఫ్ నేను హ్యాపీగా రన్ చేసుకుంటున్నా, ఎడ్యుకేషన్ చేసుకుంటూ. సో సడన్లీ అర్ధరాత్రులు అన్వాంటెడ్ డిస్టర్బెన్సెస్, గోలలు, ఏడుపులు, డిస్ట్రాక్షన్స్, ఏంటి మమ్మీ డాడీలు గొడవలు ఎందుకు పడుతున్నారు ఏంటి అని కూర్చొని అనలైజ్ చేస్తే ఆ టైంకి ఆ ఏజ్కి నాకు అవసరం లేదు, నాకు తెలియదు కూడా సీరియస్లీ. ఎంత ఏజ్ మీద అప్పుడు? అప్పుడు 15 మేడం, 15 to 16 ఉంటుంది. 10th 2012. సో ఆ టైంలో ఏంటి ఇబ్బంది ఏంటి అని చెప్పానంటే 1 by 1 చెప్పుకొచ్చారు. బట్ నేనేం చేయగలను, నేనేం చేయలేను, ఇంకా డిగ్రీ కూడా అవ్వలేదు. సో నాకు ఏం చేయగలను, ఆయన రెఫరెన్స్తోనే ఆ ఊర్లో బతుకుతున్నాం. సో నేనేం మ్యాజిక్లు చేయగలను, నా వల్ల అవ్వదు. నాకు కావాలితే బండి ఇస్తున్నారు, పెట్రోల్ కావాలితే పెట్రోల్ ఇస్తున్నారు. సో ఏం చేయాలి ఏంటి, నేను నా చెల్లి, మా సిస్టర్ ఒకరు ఉన్నారు, ఇద్దరం చదువుకుంటున్నాం. 2 సినిమాలు గుర్తొస్తాయి కామెడీగా చెప్పాలంటే. సుడిగాడు సినిమాలో ఒక రోజేమో పూరి గుడిసెలో ఉంటాడు, 2 రోజులేమో అంతే బంగ్లాలో ఉంటాడు. అది కూడా కాదంటే సన్ ఆఫ్ సత్యమూర్తి, లైక్ ఫాదర్ సన్ ఆఫ్ సత్యమూర్తి మ్యామ్. మేబీ మెనీ ఆఫ్ ద కాంప్లికేషన్స్ కేమ్ విత్ ద కంపారిజన్ ఆఫ్ ది మూవీ అయితే సన్ ఆఫ్ సత్యమూర్తి. సో ఎలా చేయాలి ఏంటంటే ఇంకా డిస్ట్రాక్షన్స్లో ఉంటే, ఓన్ హౌస్ ఉంది ఆల్మోస్ట్, అది ఇప్పుడు 1.5 CR దాకా ఉంది. సో దాన్ని ఆ టైంలో నేను సేల్ పెట్టేసి అప్పులు కట్ట అన్నీ కూడా సుమారు ఒక 3 to 4 CR ఉంది, అసెట్స్ ఉన్నాయి, గోల్డ్ మొత్తం అన్నీ కూడా ఐపీ పెట్టమన్నారు. సో ఐపీ పెట్టడం కాదు, ఐపీ పెట్టడితే నా ఫ్యూచర్ ఏమైద్ది అనే క్వశ్చన్ నాలో రేజ్ అయింది. వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు. సో నెక్స్ట్ జనరేషన్కి నేనేం ఇన్స్పిరేషన్ ఇవ్వాలి, ఎందుకంటే నేను అప్పటికే తెలుగుదేశం పార్టీలో స్టూడెంట్ ఫెడరేషన్ లీడర్గా ఉన్నాను. సో లీడర్షిప్ అనేది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది. సో ఎలా ఏం చేయాలనే ఒక కాన్సెప్ట్లో ఐపీ పెట్టొద్దు, అసలు ఏమొద్దు, ఎవరున్నా లేకపోయినా మన అసెట్స్ అన్ని కూడా సేల్ చేసి వాళ్ళందరికీ మనం ఎంత కుదిరితే అంత సెటిల్ చేసుకుని వీ కెన్ మూవ్ ఆన్ ఫ్రమ్ ఇయర్. అంటే పాకెట్లో లాస్ట్ ఫైనల్లీ ఒక 15,000 మిగిలినాయి మేడం, 2.5 CRకి. సో ఆ 15,000తోనే రాజమండ్రి షిఫ్ట్ అయ్యాం. రాజమండ్రి షిఫ్ట్ అయిన బీటెక్ 3rd year సివిల్ ఇంజనీరింగ్ చదువుకుంటున్నాను. సో ఫైనల్లీ ఆ జర్నీ అక్కడ దాకా వచ్చింది. సో చదువుతుండగానే ఇంకా చదువు అంటే జాబ్, అది అవ్వాలి, డిగ్రీ రావాలి, జాబ్ రావాలి. సో ఎప్పుడు వీలో ఫీడింగ్ ఎలాగా, తల్లిదండ్రులు డిప్రెషన్లో ఉన్నారు అన్ని లాస్ అయ్యమని. సో ఏం చేయాలి ఏంటి అని చెప్పి పోలవరం ప్రాజెక్ట్లో ఒక తెలిసిన బిల్డర్ ద్వారా ఇసుక కొట్టడం కానీ, కంకర మోయడం కానీ స్టార్టింగ్ అది స్టార్ట్ చేశానండి. ఇంకా లారీ తోలడం, జేసీబీ ఆపరేషన్స్. మీరు చెప్తుంటే ఏదో సాధారణంగా చెప్తున్నారు, మీరు ఎవ్రీథింగ్ ఈజ్ ప్రూవెన్ అండ్ ప్రూవ్డ్ చెప్తున్నారు. బట్ ఇన్ రియల్ నార్మల్గా ఇవాళ నీ పరిస్థితి ఏంటంటే అంటే నేను ఏం చేయాలి, ఇప్పుడు నేను అది చేయాలా, ఎంత బాగా బతికిన వాళ్ళు అంటే కామన్ వర్డ్స్, ఈజీ థింగ్స్ మేడం. నేను కూడా సపోర్టింగ్. మీరు ఎలా
మీరు ఎవరు మిమ్మల్ని ఏమనలేదా? మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారా? నో, జీరో సపోర్టర్స్ మేడం. ఎవరు ఏమనలేదంటే బాబు అలా తయారయ్యాడు అందుకే పాడైపోయాడు, మంచితనంకి వెళ్ళాడు పాడైపోయాడు అన్న క్వశ్చన్సే తప్ప కొడుగ్గా నువ్వు ఏం చేయాలని ఒక రెస్పాన్సిబిలిటీ నాది నాకు గుర్తు చేసిన వాళ్ళు అయితే జీరో. అటు మమ్మీ డాడీ, మమ్మీ వైపు రిలేషన్షిప్స్ నో నో. ఫ్రెండ్స్ ఉంటారు చిన్నపిల్లలు, వాళ్ళు నా ఫ్రెండ్స్, నా చిన్నవాళ్ళు. సో మా ఫాదర్ ఫ్రెండ్స్ అయిపోయింది ఇంక సినిమా సర్దేహాడు, నెక్స్ట్ మనం వేరే ఛానల్కి వెళ్దాం, అయిపోయింది ఇక్కడ అయిపోయింది, మనవాడు అయిపోయాడు, నెక్స్ట్ యూజ్ అండ్ త్రోకి వేరే వాళ్ళని ఎంచుకుందాకి లైట్ తీసుకున్నారు. సో అదే టైంలో హెల్త్ ఇష్యూస్ వచ్చేసినాయి, డాడీ పాడైపోయారు, ఆల్కహాలిక్ అయిపోయారు, హాస్పిటలైజ్ అయిపోయారు. సో పక్కన ఆ ప్రెషర్ తీసుకోవడం, ఓ పక్కనే సిస్టర్ ఎడ్యుకేషన్ ఫాలోఅప్ చేయడం, పక్కన నా ఎడ్యుకేషన్ ఫాలోఅప్ చేసుకోవడం, పక్కన ఫీడింగ్ కోసం పరిగెట్టడం. సో ఇవన్నీ కూడా బ్రెయిన్లో స్టక్ అయిపోయి నాకు ఈ సీరియస్లీ ఏం చేయాలో తెలియలేదు. ఏం చేయాలని కాదు, ఏదో అదే చేద్దామని డిగ్రీ డిస్టెన్స్లో చదువుకుంటూ, బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ కూడా డిస్టెన్స్లో చదువుకుంటూ, సబ్జెక్ట్స్ క్లియర్ చేసుకుంటూ, ఒక పక్కనే ఏలో ఒకలా ఫీడింగ్ కావాలి. సో వీ కెన్ స్టార్ట్ ఫ్రమ్ డౌన్ టు ఎర్త్. డాడీ కూడా ఇలాగే కష్టపడ్డారు కదా అని ఆయనే ఇన్స్పిరేషన్గా తీసుకుని రాజమండ్రి షిఫ్ట్ అయిపోయి నేను పోలవరం ప్రాజెక్ట్లో ఒక బిల్డర్ దగ్గర ఈ వర్క్స్ అని చేశాను మేడం. డైలీ ఫుడ్కి డబ్బులు ఇచ్చేవారు మేడం, 200 రూపీస్. సో ఇంటికి పంపించాలి కదా అని ఒక పూటే తిని ఇంకో పూట దాచుకుని ట్రాక్టర్కి లోడు ఇసుక కొడితే ఒక్కొక్కడికి 400 ఇచ్చేవారు. 2 అవర్స్ అంతా వేస్తారు లోడు, ఒక్కొక్కటి 400. దాంట్లో కూడా మళ్ళీ నా లోడ్ నేను వేసేసి నా 400 పక్కన పెట్టుకోవడం, వైబ్రేటర్ ఆన్ చేయడం, వాటరింగ్ పెట్టాలి, వాటరింగ్ పెడితే 200 ఇచ్చేవారు. అంటే ఇవన్నీ యాజ్ అ సూపర్వైజర్గా నా డ్యూటీ. ఏ ఇయర్లో జరిగింది ఇదంతా 2016 మేడం. 16లో ఇవన్నీ ఇంకా అంతే, ఇంకా 14 నుంచి ఇంకా అలా స్టార్ట్ అవుతూనే ఉన్నాయి మేడం. అంటే 1 by 1 ఒక్కటి కాదు, మల్టిపుల్ సోర్సెస్. సివిల్లో ఉన్నాను కాబట్టి ఆ సివిల్ వైపే వెళ్ళాను. ఈ ఏడుస్తా కూర్చోకుండా బయటకు వచ్చి బతకడం నేర్చుకున్నారు. ఏడుస్తా కూర్చోవడం అంటే ఏడవలేదని నేను చెప్పను, దానికి ప్లాట్ఫామ్ ఒకటి నా బాత్రూమ్ అంతే. సో ఎందుకంటే నేను ఒకసారి ఆ ధైర్యం లాస్ అయితే ఇంటి పెద్ద కొడుకుగా అక్కడ ఆల్మోస్ట్ ఇద్దరు డిసైడ్ అయిపోయారు వి వాంట్ టు డై అని. సో అమ్మ నాన్న ఎందుకంటే అయిపోయింది, ఎందుకంటే వాళ్ళు కింద నుంచి పైకి వచ్చారు, సడన్గా అన్నీ కొలాప్స్ అయిపోయేటప్పటికి చుట్టుపక్కల వాళ్ళ మాటలు కానీ, చుట్టాల క్రిటిసైజేషన్స్ కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ క్రిటిసైజేషన్స్ కానీ అవన్నీ సడన్గా వాళ్ళు తీసుకోలేకపోయారు. సో ఇంకేం చేయలేము అని దే థాట్ ఫర్ సమ్ డర్టీ ఐడియాస్. తెలిసి తెలియక, అమ్మకైతే నాలెడ్జ్ లేదు, నాన్నకి నాలెడ్జ్ ఉన్నా ధైర్యం సరిపోవట్లేదు. ఎందుకంటే కొడుకు ఇంకా చేతికి రాలే, సంపాదించే స్టేజ్కి రాలే, ఈజ్ అండర్ ఎడ్యుకేషన్, అండర్ గ్రాడ్యుయేషన్లో ఉన్నాడు. సో అయినా కానీ వాళ్ళని నేనే యాజ్ అ లీడర్షిప్గా తెలుగుదేశం పార్టీలో లీడర్గా వర్క్ చేస్తున్న, స్టూడెంట్ ఫెడరేషన్ ప్రెసిడెంట్గా కాబట్టి వాళ్ళకి నేనే ధైర్యం చెప్పుకున్నా. ఎందుకంటే నేను చూస్తున్నా కాలేజెస్కి వెళ్ళి క్లాసులు చెప్పడాలు, సెమినార్లు చెప్పడాలు. అంటే లైక్ నా ఇంటర్మీడియట్లో నా సెక్రటరీలు ఎంబీఏలు 6 మేడం నాకు నా ఇంటర్మీడియట్లో. సో ఆల్మోస్ట్ ఒక లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యాను కాబట్టి సెల్ఫ్ మోటివ్ అనేది డెవలప్ చేసుకుని వాళ్ళు మోటివేట్ చేసుకుని కిక్ బ్యాక్ ఇద్దాం, ట్రై చేద్దాం, అవ్వకపోతే ఏదోటి చేసుకుందాం. సోర్సెస్ అయితే చాలా ఉన్నాయి మార్కెట్లో, చదువుకున్నాం డిస్టెన్స్లో, ఏది కంప్లీట్ అయినా 10,000 15,000. ఒకసారి బయటకు వస్తేనే ప్రపంచం ఏంటో తెలుస్తుంది. పక్కా అది మీరు లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, ఆల్రెడీ సొసైటీలో టచ్ లో ఉన్నారు కాబట్టి ఏదో ఒకటి చేసినా బతికేద్దామనే ఒక గట్టి కాన్ఫిడెన్స్. ఏదో ఒకటి మేడం, అసలు ఏది ఇది చేద్దామని ఫిక్స్ అయ్యలేదు. మీరు ఎప్పుడైతే మట్టి తవ్వారు లేదా ఇసుక లేపారు అన్నప్పుడే మీరు ఏదో ఒకటి చేద్దామని ఫిక్స్ అయినట్టే. నో డౌట్ మేడం. డిగ్రీ ఈ రోజుకి చెప్తున్నాను, అంటే ఫైనల్ కన్క్లూజన్ లాగా ఏం చెప్తానంటే చాలా ఇంటర్వ్యూస్ ఫేస్ చేశాను మేడం. సో అంటారు చదువుకున్న డిగ్రీలు ఏం మనకు వస్తాయి, ఎక్స్పీరియన్స్ మనకు వస్తుంది, ప్రాక్టికాలిటీ అని చెప్పి కొంతమంది ఉంటారు. మీరు ఒక ఎగ్జాంపుల్. సీరియస్లీ థ్యాంక్ యూ మేడం. సో ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేసే వాళ్ళందరూ కూడా ఎంబీఏలు వీళ్ళందరూ వస్తూ ఉంటారు నాకు ఇంటర్వ్యూస్కి. ఏదైతే ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తానో ఆటోమేటిక్గా మార్కెటింగ్ అనేటప్పటికి ఇంటర్వ్యూస్ నేనే తీసుకోవాలి. సో తీసుకునేటప్పుడు ఎంబీఏలు ఎంసీఏలు చేసినప్పటికీ వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ అంటే సొసైటీ నాలెడ్జ్ ఉండదు, డిగ్రీ నాలెడ్జ్ ఉంటుంది. సొసైటీ నాలెడ్జ్తో ఎంబీఏ మార్కెటింగ్ చేసి ఏం చేద్దాం, సొసైటీ నాలెడ్జ్ లేకుండా, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ లేకుండా ఉంటుంది. ఆల్రెడీ మార్కెటింగ్ కోర్స్ చేసిన వాళ్ళకి సొసైటీ నాలెడ్జ్ ఉండదని మీరు చెప్తున్నారు. అవునండి. సో బుక్ నాలెడ్జ్ వేరు, ప్రాక్టికల్ నాలెడ్జ్ వేరు. ప్రాక్టికల్ నాలెడ్జ్ క్వైట్ వేర్ మేడం. ఎందుకంటే మీ ఏజ్ ఎంత ఇప్పుడు? 29 మేడం. 29కి మీరు అచీవ్ కూడా చేస్తారు, జాబ్ కూడా వదిలేసారని చెప్పారు కదా మీరు. అవునండి. రీసెంట్గా ఒక హాస్పిటల్కి డైరెక్టర్, 3 హాస్పిటల్స్కి మార్కెటింగ్ డైరెక్టర్గా చేశాను మేడం. నా శాలరీ 2.25 lakh per month. బట్ ఐ జస్ట్ వాంట్ టు హోల్డ్. ఎందుకంటే ఎక్కడో కంప్రెస్ అవుతున్నా, ఎక్కడో పేషెంట్స్కి న్యాయం చేయలేకపోతున్నా, ఎక్కడో పబ్లిక్కి సర్వీస్ ఇవ్వలేకపోతున్నా. సో నా ద్వారా సర్వీస్ వెళ్ళాలి అంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఒకటే కాదు, పర్ఫెక్ట్ సోర్స్ అనేది సొల్యూషన్ అనేది చూపించాలని ఒక కాన్సెప్ట్ తీసుకుని మార్కెటింగ్ అనే విషయాన్ని పక్కన పెట్టి ఒక హెల్త్ అడ్వైజర్గా సొసైటీకి ఉందాం, సొసైటీలో ఉన్న ప్రతి జనానికి హెల్త్ అడ్వైజర్గా ఉందాం. అసలు వాళ్ళ ఇబ్బందులు ఏంటి, వాళ్ళ ఆరోగ్యం మీద వాళ్ళకి ఒక క్లారిటీ లేదు. సో క్లారిటీ అంటే పొద్దున్నే యోగా చేయి, డైట్ చేయి, ఇవన్నీ నాకు అక్కర్లేదు మేడం. ఏదైతే నీకు ఇబ్బంది స్టార్ట్ అయిన వెంటనే నాకు తెలియాలి. కరెక్ట్. 30 years లోనే చాలా మంది హార్ట్ అటాక్ రావడం అనేది పెద్ద సమస్య. ఇప్పుడు ఎవరికి అర్థం కావట్లేదు. ఎవరు చెప్పారు మేడం 30 years హార్ట్ అటాక్లు వస్తున్నాయి మీకు? రావట్లేదా? లేదు మేడం. 30-40 years కి నో జిమ్ చేసే వాళ్ళకి అసలు ఫేక్ న్యూస్ ఇదంతా. కరెక్టే మేడం, కరెక్ట్ న్యూస్. కరెక్ట్ న్యూస్ ఏనా? 7th year కూడా హార్ట్ అటాక్లు వచ్చి చనిపోయిన పిల్లలు ఉన్నారు. ఓహో, 30 years కాదు, 7 years కి కార్డియాక్ అరెస్ట్ అయి చనిపోయిన పిల్లలు ఉన్నారు.
దానికి రకరకాల రీజన్స్. ఒకటి ఫుడ్ హ్యాబిట్స్, ఒకటి నేచర్లో ఉన్న పొల్యూషను, 3 డిఫరెంట్ సినారియోస్. అంటే పిల్లల్లో కూడా ప్రెషర్. లైక్ ఎల్కేజీకి వై దే ఆర్ టేకింగ్ 1 lakh శాలరీ అంటే దాని ప్రెషర్, అన్వాంటెడ్ ప్రెషర్. ఏసీలో పెంచుతున్నాం కదా అని చూపిస్తారు తప్ప అక్కడ ఉండే ప్రెషర్ అనేది పిల్లలకే తెలుస్తుంది. ఇట్స్ నాట్ అబౌట్ ద రాయల్టీ అండ్ లాయల్టీ. సో అదే గెయిన్ చేయలేకపోతున్నారు. సో దానివల్ల ఇప్పుడు ఆల్మోస్ట్ నేను మార్నింగ్ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మెట్రో స్టేషన్లో ఒక అమ్మాయి మెట్రో ట్రైన్ దిగుతూ రాయదుర్గ్లో కళ్ళు తిరిగి నా మీద పడిపోయింది. సో షీఈ్ వర్కింగ్ ఇన్ టెక్ మహీంద్రా. పట్టుకున్న వీఆర్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్, నేను నా పక్క తోటి ప్యాసెంజర్స్. రీజన్ ఏంటి అంటే పక్కన కూర్చోపెట్టేప్పటికి మాట్లాడుతుంటే వామిటింగ్స్ అయిపోతున్నాయి. సో నాకున్న బేసిక్ సెన్స్తో నేను జస్ట్ అనలైజ్ చేశాను. ఏంటి మొత్తం కౌన్సిలింగ్ చేయడం, కూర్చొని నా వర్క్ అంతా పక్కన పెట్టేసి ఆవిడతో మాట్లాడితే, ఏం తిన్నావమ్మా అంటే తినలేదు సార్ అని. ఎందుకు తినలేదంటే టైం అయిపోతుంది సార్. సో టైం అయిపోతే బాక్స్ క్యారీ చేయడమో తినడమో, మరి ఇలా మెట్రోలో ఏంటంటే తప్పదు సార్, ప్రెషర్, ఓన్లీ వర్డ్ ప్రెషర్. తిండికి ప్రెషరా, ఇంట్లో ప్రెషరా, శాలరీ ప్రెషరా, ఏదైనా అంటే ప్రెషర్. సో ప్రెషర్ వల్ల ఏమైందంటే షుగర్ డౌన్ అయ్యి బీపీ రేస్ అయింది. సో అక్కడ ఉన్నాయి జస్ట్ జాబ్ లో వెళ్ళి ఒక అమ్మాయి, హర్ ఏజ్ 24. సో నెక్స్ట్ ఏంటంటే ఆవిడకి హార్ట్ అటాక్ రెడీగా ఉంది. సో షీఈస్ గెట్టింగ్ రెడీ టు ఫేస్ హార్ట్ అటాక్. ఎందుకంటే ఆవిడ ప్రెషర్. సో ఎంత సంపాదిస్తున్నావు అనేది కాదు, ఎంత ప్రశాంతంగా ఉంటూ సంపాదిస్తున్నావు అనేది అనలైజ్ చేసుకోవాలి. సో ప్రెషర్ లేని జాబ్ అయితే లేదు మేడం. సో నేనేమంటానంటే లైక్ ఎంప్లాయ్మెంట్ని నేను చిన్న డెఫిషియన్స్తో వాడుతున్నాను. సో అంటే ఒక జాబ్ని, ఎందుకంటే నేను ఇప్పుడు దాకా వచ్చేసేది కానీ దాంట్లో కూడా డౌట్ లేదు. జాబ్ ఈజ్ ఒక మినీ పాయిజన్. అంటే ఆ పాయిజన్ అనేది ఆ గమ్ముని ఎవరు కూడా డిఫైన్ చేయలేం. ఎందుకంటే అది చాలాసేపు స్వీట్గానే ఉంటుంది, తర్వాత అది పాయిజన్ అని తెలుస్తుంది. ఎందుకంటే దీంట్లో స్ట్రక్ అయిపోతుంది, స్లో పాయిజన్. ఇదంతా స్ట్రక్ అయిపోతున్నాం అందరం. అంటే ఎంత తెలివైన వాళ్ళు ఉన్నారో తెలుసా మేడం మార్కెట్లో, ఎంత నాలెడ్జ్. లైక్ మనం చాలా రీల్స్లో గట్రా చూస్తూ ఉంటాం, రోడ్డు పక్కనే కూరగాయలు అమ్ముకునేది ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటారు. ఎవరో ఒక ఆవిడ ఏదో తేరి మేరీ పాట పాడింది. సో ఈయనండి మట్టిలో మాణిక్యాలు. వీళ్ళని డిఫైన్ చేసి ఫైండ్ అవుట్ చేస్తే సంపాదించిన వాళ్ళు లేరు. సో కాబట్టి నేనేం చెప్తానంటే, మార్నింగ్ చూసిన ఎగ్జాంపుల్ బేస్ చేసుకుని చెప్తున్నా, ఇదేం ప్రిపేర్ అయ్యి రాలేదు. మార్నింగ్ లైవ్ ఎగ్జాంపుల్, నా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. అమ్మాయి ఎంత ఉంది, ఏం చేస్తారు డాడీ అంటే, డాడీది ఒక మంచి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చెప్పింది, మమ్మీది ఒక మంచి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చెప్పింది. సో వాళ్ళు ఉండే అట్మాస్ఫియర్కి, వాళ్ళ అమ్మాయి చెప్పిన స్టోరీకి ఈ అమ్మాయి జాబ్ కాదు, ఇంకో 20 to 30 years కూర్చుని తినొచ్చు. కానీ అదొక జాబ్ అనేది ఒక ప్యాషన్, ఎడ్యుకేషన్ చేశాం కాబట్టి ప్యాషన్. సో ప్యాషన్లా చేస్తే కంఫర్ట్, ప్యాషన్ ప్రెజర్తో చేస్తే డిస్కంఫర్ట్. సో యూఆర్ రెడీ టు పే బిల్స్ ఫర్ సమ్ ఆఫ్ ద కార్పొరేట్ హాస్పిటల్స్, ఎందుకంటే నీకు అక్కడ ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి. ఓ మై గాడ్, కరెక్టే. దిస్ ఇస్ ద గ్రౌండ్ రియాలిటీ, మీరు చెప్పింది కరెక్ట్. సో ఇందాక ఇన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం, కానీ నాకు ఇందాక అది బ్యాలెన్స్ అలా ఉండిపోతుంది. లైక్ మీరు జర్నీ చెప్తూ ఉన్నారు కదా మధ్యలో, సో ఆ స్టేజ్ నుంచి ఆ ప్రాజెక్ట్లో లెవెల్స్ నెక్స్ట్ పెరుగుతూ వచ్చానని చెప్పారు కదా. పెరుగుతూ వచ్చాను మేడం. తర్వాత గవర్నమెంట్లో లైక్ తెలుగుదేశం పార్టీలో ఒక మంచి రోల్స్ చేశాను. పోలవరం ప్రాజెక్ట్కి విజిటర్స్కి ఇన్ఛార్జ్గా చేసి అక్కడ చాలా మందికి పోలవరం ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే మీ ప్రొఫైల్లో పిక్చర్కి కారణం. అదే మేడం, అక్కడ అంటే జస్ట్ నార్మల్ పొజిషన్ నుంచి వర్క్ తెలుసుకొని డెవలప్మెంట్ అక్కడే స్టార్ట్ అయింది మేడం. ఎన్ని ఇయర్స్ ఓవరాల్ గా మీరు అక్కడ వర్క్ చేసింది? ఎంత అట్ ద టైం? ఎక్కడ మేడం? పోలవరం దగ్గరలో మీరు వర్క్ చేయడం. పోలవరంలో హార్డ్లీ 8 months మేడం. 8 months లోనే అంతవరకు? 8 months లో పోలవరం ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్. అక్కడ పోలవరం ప్రాజెక్ట్ గురించి కర్త కర్మ క్రియలాగా అక్కడ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, వర్క్ ఏంటి, దాని బెనిఫిట్స్ ఏంటి, లాస్ ఏంటి, మంచి ఏంటి, చెడు ఏంటి, కంప్లీట్ అనలైజ్ తెలుసు, నాకు తెలుసు. నాతో పాటు ఒక 10 లక్షల మందికి తెలిసేలా కూడా చేశాను. ఒక టీం బిల్డ్ చేసి అక్కడ విత్ ద సపోర్ట్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ టీమ్ అందరితో. అప్పుడు మీరు వర్క్ చేసినప్పుడు ఆయన సీఎం గా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నారు. సో అట్లా. సో తర్వాత ఏమైందంటే, ఎప్పుడైతే గవర్నమెంట్ లాస్ అయ్యాక ఆటోమేటిక్గా ఆ వర్క్స్ అని హోల్డ్ అయినాయి, మళ్ళీ ఆగిపోయినాయి, మళ్ళీ జీరో, మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. సో ఎవరికి కూడా 100% సపోర్ట్ ఎవరు. ఎవరైనా ఎవరికి ఏం చేస్తారంటే చెయ్యి అందిస్తారు. జస్ట్ మనం ఏంటంటే దట్ వీ షుడెంట్ ఎక్స్పెక్ట్ గోల్డెన్ స్పూన్. జస్ట్ ఒక ప్లాస్టిక్ స్పూన్లా చెయ్యి అందించారనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకుని దాన్ని ఎప్పుడైతే లాస్ అయ్యామో ఆటోమేటిక్గా గోల్డెన్ స్పూన్ పెట్టినట్టే పెట్టి లాగేసారేంట్రా అనే ఫీలింగ్లోకి వెళ్ళకుండా, మనకి ఇచ్చింది ప్లాస్టిక్ స్పూనే, మనం రికగ్నైజ్ చేయడానికి ఈ టైం పట్టింది, అది గోల్డ్ అనుకున్నాం మనం, అది కోటింగ్ అది అని ఒక విషయాన్ని రియాలిటీలో ఫైండ్ అవుట్ చేసుకుని, ఇంకా ఏం చేయాలో తెలియట్లేదు, ఫ్యామిలీకి ఇన్కమ్ సోర్స్ ఆగిపోయింది సడన్గా. సో గవర్నమెంట్ చేంజ్ అయింది. సో గవర్నమెంట్తో ఎందుకు లింక్ అంటే, చేసిన వర్క్ వాళ్ళతో చేశాను, నాకు ఇన్కమ్ కావాలి. సో నాకు ప్యాషన్ ఏంటంటే ఇన్కమ్ కావాలి. సో ఇన్కమ్ కావడానికి నాకు సోర్స్ ఎక్కడ దొరికిందంటే తెలుగుదేశం ప్రభుత్వంలో దొరికింది. సో అక్కడ అయిపోయింది. పోనీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక పోనీ వాళ్ళు ఇచ్చినా నేను చేస్తాను, బట్ దే యూస్ టు రిఫ్యూజ్ ఆల్ ద థింగ్స్. సో ఏం చేయాలో తెలియక
అండ్ నేను అప్పటికే చాలా మందిని ట్రైన్ చేశాను. ఒక తెలుగుదేశం పార్టీలో కార్పొరేటర్ని, కౌన్సిలర్స్ని, ఒక లీడర్షిప్ మీద నాకు గురువులు ఉన్నారు, మద్దిపాటి వెంకటరాజు గారని, మాగంటి రూప గారని. సో ఇలా పెద్దవాళ్ళందరూ కూడా వాళ్ళు గైడ్ చేస్తే వాళ్ళ ద్వారా నేను చాలా మంది ట్రైన్ చేసి కౌన్సిల్ చేసి ఒక లీడర్షిప్ వర్క్స్ అని చేశాం. సో చేసిన తర్వాత నాకున్న రిలేషన్స్ అన్నీ కూడా బాగున్నాయి, మంచి రిలేషన్స్. కానీ ఎవరిని ఎప్పుడైతే గవర్నమెంట్ కొలాప్స్ అయ్యాక ఎవరి ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. సో ఎవరిని బెక్ చేయకుండా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సడన్గా ఆగిపోయింది. ఏం చేయాలి. ఇంట్లో మమ్మీ డాడీ గోల్ పెడుతున్నారు. అంటే గోల్ పెట్టడం ఇన్ ద సెన్స్ వాళ్ళు ఏం చేయలేకపోతున్నాము, సడన్గా ఎదుగొచ్చే టైంకి ఇలా పాడైపోయాము, నీకు ఇలాంటి మంచి సోర్స్ ఇచ్చుంటే ఈరోజు మంచి పొజిషన్లో ఉందో, నన్ను నమ్ముకుని ఎంతోమంది బాగుపడ్డారు. నాకు ఇది ట్రూ. అంటే మీ మమ్మీ, మీ పేరెంట్స్ ఆలోచించే విధానం ఏంటంటే, ఎందుకురా వాళ్ళకి ఫోన్ చేయొచ్చు కదా, ఇంతకాలం నువ్వు వాళ్ళకి చేసావు, వాళ్ళు నీకు చేయరా, హూ ఎవర్ ఇట్ ఈస్. కానీ పేరెంట్స్ ఏంటంటే పిల్లలు పెయిన్ వెళ్ళాక ఈ దీనిలో ఏంటంటే నిజమే కదా, వాళ్ళు చేయాలి కదా అని ఆలోచించే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. బట్ మీ ఆలోచన కొంచెం డిఫరెన్స్ మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది. మేము ఏం చేయలేకపోయి ఎంత కష్టపడుతున్నాం ఏంటంటే, సరే నేను ఏం చేసినా మీరు హట్ అవ్వకండి, మనకి డబ్బులు కావాలి, అలాగని ఒకళ్ళు కడుపు కొట్టలేము, ఎందుకంటే మనకు అలవాటు లేదు. ఎందుకు అలవాటు లేదంటే మన జీన్స్లోనే లేదు అది. మనం పాడైపోయాము అంటే మనం మంచితనం ఎక్కువ చేసి పాడైపోయాం. సో ఇప్పుడు సడన్గా మనం బాగుపడాలంటే చెడు చేసి బాగుపడే అంత అవసరం అయితే లేదు. చెడు చెయ్యాలని ఫిక్స్ అయితే ఆ రోజు అసెట్స్ అమ్మక్కర్లేదు, రాయల్టీగానే బతకొచ్చు. సో నేను ఎవరికి తెలియకుండా చిన్న జాబ్ చేసుకుంటాను అని చెప్పి నైట్ డైలీ ఈవినింగ్ 5 o'clock రాజమండ్రి దగ్గర రాజానగరం అని జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ ఏదైతే నేను వర్క్ చేశానో ఆ సరౌండింగ్స్లో స్విగ్గీలో జాయిన్ అయ్యాను మేడం. లైక్ ఎక్కడ అమ్మ వాళ్ళ వైపు కాకుండా ఇంకో డైరెక్షన్లో అంతే. ఈవినింగ్ వెళ్ళేవాళ్ళు, ఈవినింగ్ వాళ్ళకి తెలియకుండా వెళ్ళి తర్వాత మార్నింగ్ అంతా జీపీఎస్లు గట్ట ఏపీఎండిసి శాండ్ జీపీఎస్లు గట్ట ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడి లారీలకి జీపీఎస్లు వేసేవాడిని. తర్వాత ఏమో ఈవినింగ్కి స్విగ్గీలో జాయిన్ అయ్యి చేసేవాడిని. ఒక్కొక్క డెలివరీ చేస్తున్నప్పుడు సీరియస్లీ నరకం అంటే ఏంటో చూశాను మేడం. ఎందుకంటే అలాంటి డెలివరీస్ నేను కూర్చుని ఆర్డర్ పెట్టుకుని తిన్న రోజులే ఉన్నాయి. సో ఈ జర్నీలో ఏమైందంటే డెలివరీ బాయ్స్ యొక్క కష్టాలు కూడా నేను ఫైండ్ అవుట్ చేశాను, వాళ్ళ సోర్సెస్ కూడా చేశాను. సో దీని అంతటిని నేను ఏ యాంగిల్లో తీసుకున్నానంటే మార్కెటింగ్ అని తీసుకున్నాను. సో డైలీ ఈవినింగ్ 1 గంట దాకా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ లోంచి వచ్చిన సొల్యూషనే ఇప్పుడు నేను చేసే మీ సబ్జెక్ట్, మీ నాలెడ్జ్ అనేది ప్రజల్లోకి వెళ్ళి తీసుకున్న నాలెడ్జ్ మీకు మార్కెటింగ్ కి బాగా ప్లస్. అంతే మేడం. మార్కెటింగ్ కోర్సులు చేసినారా అని నాలెడ్జ్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ లో మీకు. అవును మేడం. ఏ ఒక్క క్షణం కూడా మీరు వేస్ట్ చేయలే లెక్కలో. లేదు, టైం వేస్ట్ అంటే ఐ యూస్ టు డై అనమాట. సో టైం వేస్ట్ చేస్తామంటే చనిపోవడం బెటర్ అంటాను నేను. ఎందుకంటే ఎవ్రీ మినిట్ మార్కెట్లో కొత్త సబ్జెక్ట్ ఏ మాడ్యూల్లో దిగేసాం మనం. సో ఏ వచ్చి మనల్ని రీప్లేస్ చేస్తున్నప్పుడు మన జాబ్స్ ఎందుకుంటాయి? సో మన జాబ్స్ ఉండవు. సో ఏని బీట్ చేసే నాలెడ్జ్ నీకు అడ్వాన్స్గా ఎప్పుడైతే నువ్వు గెయిన్ చేసుకుంటావో ఆటోమేటిక్గా నేను ఎక్వైర్ చేసుకుంటా చూస్తారు తప్ప నేను అసైడ్ పెట్టడానికి అయితే చూడరు. అవును, అది ట్రూ. సో అందుకని నాలెడ్జ్ ఈజ్ ఎ డివైన్ థింగ్. How to use knowledge. How to use knowledge, and there are many aspects in the market to gain knowledge. సో ప్రతి దాంట్లో కూడా మనం ఎంతో కొంత ఎక్వైర్ చేసుకుని స్టోర్ చేసుకోవాలి. ఎందుకంటే మన బ్రెయిన్లో అంత జీబీ ఉంది. సీరియస్లీ ఆ విషయం తెలియకే కొంత జీబీ వరకే స్ట్రక్ అయిపోయి ఆ డిలీట్ స్టోరేజ్ అనేది ఎక్కువ వాడేస్తున్నారు అందరూ. సో ఇప్పుడు జాబ్ చేసి కంటిన్యూ చేసి అదే స్విగ్గీలో చేశాను మేడం. అయినా డైలీ 150 వస్తుంది, పెట్రోల్కి 100 అయిపోతుంది, 50 రూపీసే ఉన్నాయి. కుక్క పిల్ల ఉంది, దానికి పాలు వేయడానికి ఎలా అమ్మని మమ్మీ ఫోను, అయ్యి బాబాయ్ కుక్క పిల్లకి పాలు అయితే మనం ఏం తినాలి, ఇప్పుడు 50 రూపీస్లో మళ్ళీతో టెన్షన్. సో ఆటోమేటిక్గా 1 o'clock వర్క్ అయిపోయింది. 1 to 3 పడుకునేవాడిని, 3కి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయేవాడిని. సో రైల్వే స్టేషన్కి వెళ్ళి ఏం చేశామంటే ర్యాపిడో ఐడి చేసుకున్నాను. మళ్ళీ ర్యాపిడో కూడా గట్టిగా చేశా, చాలా గట్టిగా చేశా. సో ఇదంతా 2018 మేడం. 18లో ర్యాపిడోలో వర్క్ చేసా. మార్నింగ్ జీపీఎస్ వర్క్, మధ్యాహ్నం రెస్ట్, ఈవినింగ్ స్విగ్గీ, మళ్ళీ మిడ్ నైట్ ర్యాపిడో. సో ఓన్లీ ఏదైతే మధ్యలో గ్యాప్ ఇచ్చానో ఆ 3 hours పడుకునేవాడిని. సో పడుకున్నా కానీ మళ్ళీ వేరే థాట్స్, మమ్మీకి సమ్ ఏదో కావాలి, డాడీకి ఏదో కావాలి, సో చెల్లికి కాలేజ్ ఫీజు. సో స్ట్రగుల్స్ అనేవి స్టంట్ వేసేసినాయి. పెద్ద కొడుకు బాధ్యత అంటే అందరూ ఏదో అనుకుంటారు కానీ అసలైన బాధ్యత తీసుకుని, అంటే లేదు బాధ్యత తీసుకున్న వాళ్ళు ఎవరు నేను బాధ్యత తీసుకున్నాను చెప్పరు కాబట్టి మీరు చేసుకుంటూ వెళ్ళిపోవడమే. దేర్ ఇస్ నో వర్డ్స్. గ్యాప్ ఇవ్వలేదు మేడం. గ్యాప్ ఇస్తే స్ట్రక్ అయిపోతాం, స్ట్రక్ ఇస్తే మైండ్ మారిపోద్ది. మైండ్ ట్యూన్ మారిందంటే ఎవడో ఒకటి అడ్వైస్ ఇచ్చేస్తాడు. గ్యాప్ ఇవ్వలేదు, అడ్వైస్ ఇచ్చేసాడు అంటే నేను పాడైపోతాను. అడ్వైస్ తీసుకోవడానికి కూడా మీరు రెడీగా లేరు అసలు. అడ్వైస్ ఇస్తే పాడైపోతాం. ఎందుకంటే నా మైండ్లో ఒక విజన్ ఉంది, నాకు ఒక వ్యూ ఉంది, నాకు ఒక పాత్ నేను ఫైండ్ అవుట్ చేసుకుంటున్నా. సో ఈ పాత్ అంతా నేను ఏమనుకుంటానంటే ముళ్ళబాట అనుకుంటాను. సో ఈ ముళ్ళబాటలో నడుచుకుని నేను ఎక్కడికి వెళ్ళాలంటే ఒక డెస్టినేషన్ పెట్టుకున్న దాన్ని నేషనల్ హైవే అంటాను నేను. సో ఆ నేషనల్ హైవేకి వెళ్ళడానికి ఇన్ని తుప్పలు దాటితే నేషనల్ హైవేకి వస్తాను నేను. సో ఈ నేషనల్ హైవేకి వెళ్ళే దారిలో నేను ఫేస్ చేసే ఛాలెంజెసే నాకు కావాలి తప్ప డైరెక్ట్గా ఎలా వచ్చి ఇలా డైరెక్ట్గా వెళ్ళిపోతాం అని చెప్పేవి నాకు వద్దు. ఇప్పుడు మీకేంటి గోల్? ఆ టైంలో మీకు ఏమనిపించింది? లైక్ ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను అనే ఫీలింగ్ రాలేదా? ఏదో ఒకటి చేస్తా, దీనివల్ల ఏదో ఒకటి అయిద్దనే నమ్మకం ఉందా? ఏదో ఒకటి చేస్తామంటే నేను ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరి కడుపు కొట్టట్లేదు. టార్గెట్ అంతా సొసైటీ సాయం. సో సాయం చేస్తూ సంపాదిస్తున్నప్పుడు దేవుడు నాకు అబ్స్ట్రాకిల్స్ పెట్టినప్పటికీ కూడా హీ యూస్ టు షో మీ సమ్ సొల్యూషన్ అనేది నేను ఫిక్స్ అయ్యా.
సో కంపల్సరీ ఒక డెసిషన్ మేకింగ్ అంటే ఏదైతే పోగొట్టుకున్నారో తల్లిదండ్రులు, ఏమైతే లాస్ అయ్యామో, ఏదైతే ఎక్కడైతే నాన్నగారు బ్యాక్ స్టెప్లు వేసి రాంగ్ స్టెప్స్ వేసారో అవన్నిటిని నేను లైఫ్లో కరెక్ట్ స్టెప్స్ కింద టిక్ పెట్టుకుంటూ వెళ్ళాలి. అలాగే ఫాదర్ జర్నీ ఒక చోట ఆగిపోయింది. ఎక్కడ అంటే ఒక షాపు, ఒక బిజినెస్, కొంతమంది మధ్యలో ఆగిపోయింది. సో నా జర్నీ అలా కాదు, యూనిక్ పర్సనాలిటీగా మార్కెట్లో ఉండాలి, యూనిక్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలి. అప్పుడే అనుకున్నాను మేడం. సో రికగ్నైజేషన్ అనేది ఎవరు మనం తెచ్చుకోవాలి, మనం క్రియేట్ చేసుకోవాలి. పక్కింటి సుబ్బారావు ఎదురింటి అప్పారావు లాగా ఉంటే ఈ రోజుల్లో ఎవరు యాక్సెప్ట్ చేయరు. సో కాబట్టి హూ ఈజ్ హిమశంకర్ అనేది ప్రతి ఒక్కరికి మైండ్లో రీచ్ అవ్వాలి. అది ఎవరికి అంటే గంజి తాగేవాడిని ఫిక్స్ అవ్వలేదు నేను. గంజి తాగేవాడి నుంచి బెంచ్ కార్ వేసుకునేవాడు దాకా హిమశంకర్ అంటే ఏంటి, ఒక డిఫరెంట్ మెంటాలిటీ, ఒక డిఫరెంట్ ఎబిలిటీ, ఒక డిఫరెంట్ స్టెబిలిటీ, ఒక డిఫరెంట్ కమ్యూనికేషన్స్, ఒక డిఫరెంట్ అనలైజర్. సో ఎవ్రీథింగ్, ఒక లీడర్షిప్ అంతా కూడా డెవలప్ చేసుకుంటూ వచ్చాను మేడం. అంటే ఇన్ని నేర్చుకోవడానికి అసలు ఇక్కడ గ్యాప్ లేదు, ఈ మాటల్లో కానీ మీరు చేసే వర్క్ లో కానీ గ్యాపే లేదు. అంత నాలెడ్జ్ గెయినింగ్ లో కూడా బ్రెయిన్ కి అసలు మీరు ఎక్కడ రెస్ట్ ఇచ్చినట్లేరు, ఎక్కడ దొరికితే అక్కడ నాలెడ్జ్ అవదా ఓకే వేసే బ్రెయిన్ లో స్టోర్ చేసేసారు మొత్తం. సో ఇదంతా చేస్తూ ఎలాగైతే బీటెక్ కంప్లీట్ చేశాను మేడం, అది 3rd ఇయర్ దాకా కంటిన్యూ చేశాను. బట్ నాలెడ్జ్ అయితే గెయిన్ చేశాను ఇంజనీరింగ్లో. సో తర్వాత బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేశాను మేడం, డిగ్రీ కంప్లీటెడ్. ఇప్పుడు ఏమైనా ఎంబీఏ హాస్పిటల్ మేనేజ్మెంట్ పర్సూయింగ్ చేస్తున్నా. ఈ గ్యాప్లో ఏంటంటే మా ఆస్పిరేషన్ చిన్నప్పటి నుంచి కలెక్టర్ అవ్వాలని. సో చాలా కష్టపడి ఎన్సీఆర్టీ బుక్స్ అన్ని కూడా క్లియర్ చేసి ఐఎమ్ రెడీ టు అటెంప్ట్ ప్రిలిమ్స్ అన్న టైంలో డాడీ ఇలా స్ట్రక్ అవ్వడం. సో ఇప్పుడు కలెక్టర్ కోచింగ్ కోసం నేను కానీ ఎక్కడికైనా ఢిల్లీయో ముంబైయో వెళ్తే నాకు అదనపు భారం పడుద్ది. సో స్పాన్సర్షిప్ ఎవరైనా ఇచ్చినప్పటికీ కూడా తల్లిదండ్రులు కాదని ఈ టైంలో వీళ్ళని వదిలితే వీళ్ళు ఏ మైండ్, ఏ అర్ధరాత్రి ఏ స్టెప్ తీసుకుంటారని భయం. డాడీ ఏమో ఆల్కహాలిక్ అయ్యారు, సో హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయినాయి. సో ఇది కరెక్ట్ కాదు అని చెప్పి అన్నీ పక్కన పెట్టేసి ముందు బతికుండి నిలబడి నిలదొక్కుని తర్వాత చూద్దాంలే అని చెప్పి కాన్సెప్ట్ డెవలప్ చేసుకున్న తర్వాత సో కలెక్టర్ కూడా అవ్వక్కర్లేదు, కలెక్టర్లకి నచ్చేలాగా లేదా ప్రపంచానికి నచ్చేలాగా, ప్రజలకు నచ్చేలాగా సర్వీస్ అనేది ఎలాగైనా చేయొచ్చు, దానికి ఒక ప్లాట్ఫామ్, ఒక డిజిగ్నేషన్ అడ్డు పెట్టుకోకూడదు అని చెప్పని సెల్ఫ్ మోటివ్గా సోషల్ యాక్టివిటీస్ కూడా చేస్తూ శంకర్ చారిటబుల్ ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ ఎస్టాబ్లిష్ చేసి ఈరోజు మంత్లీ ఒక 2000 to 3000 మెంబర్స్కి ఫీడింగ్ ఇస్తూ, అలాగే ఎంటైర్ ఈ జర్నీలో ఒక కాంటాక్ట్స్ ఏమైతే ఉన్నాయో కార్పొరేట్స్ నుంచి వాళ్ళందరికీ కూడా ఎవరికైనా ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్ ఉండి ట్రూలీ హానెస్ట్గా ఉన్న పర్సన్స్ని ఫిల్టర్ చేసి వాళ్ళకి అటాచ్ చేస్తూ, సో నాకు కుదిరినంత మటుకి సర్వీస్ చేస్తూ, బ్లడ్ డొనేషన్ డ్రైవ్స్ ఏర్పాటు చేస్తూ, క్యాన్సర్ ప్రివెన్షన్ మీద అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తూ, మెడికల్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేస్తూ. అప్పటి నుంచి కూడా చేస్తూ ఉండేవాళ్ళు ఏదో ఇలాంటి అంటే మీకు స్విగ్గీ ర్యాపిడో జర్నీ తర్వాత ఒక అడ్వైజర్ వచ్చారు, ఫైనల్గా అడ్వైజర్ వచ్చి బాబు నువ్వు ఎక్కడ కాదు, ఒక రెస్టారెంట్ ఉంది అక్కడ జాబ్ ఏదో కావాలి, ప్లేట్లు గట్ట తీయాలి అంటే రెడీ అయిపోయాను. సో ఎందుకంటే ఒక ఫిక్స్డ్గా ఒక చోట నుండి వచ్చి రోడ్ల మీద అంత తిరగక్కర్లేదు కదా. సో సోర్సు చూసుకోకుండా అయితే వదులుకోలేదు, చూసుకున్నాక వెళ్ళాను మేడం. ఆ రెస్టారెంట్కి వెళ్ళిన వెంటనే అక్కడ ఆయన ఒక బిల్డర్ అనమాట, ఒక మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, నువ్వు ఇంజనీరింగ్ కూడా చేసావు కదా, మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి కదా, నాకు ఉపయోగపడుతుంది, నీకు ఉపయోగపడుతుంది, మంచి ఫ్యూచర్ ఇస్తానన్నారు. సరే సార్ ఎప్పుడు ఇస్తారో అప్పుడు ఫోన్ చేయండి సార్, ఇలా చాలా పనులు ఉన్నాయని చెప్పి బయలుదేరిపోతుంటే, బాబు అలా కాదు నాన్న బంగారం దయట్రా అని చెప్పి, ఇది మన రెస్టారెంట్, దీంట్లో అన్నీ ఉంటాయి, ఫుడ్ కట్టానంటే సరే సార్ తెలిసి చాలాసార్లు వెళ్ళాను సార్, తిన్నాను సార్ అన్న. అది కాదమ్మా నువ్వు చేయాల్సింది ఏంటో చెప్తానని చెప్పని ఒక సూట్ వేసి ఈ రెస్టారెంట్కి ఈ రోజు నుంచి నువ్వు ఫుడ్ అండ్ బెవరేజెస్ మేనేజర్ అన్నారు. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్, ఇప్పటికే చాలా చేసి అలసిపోయాను, ఇది కొత్తగా ఉంది సార్ కాన్సెప్ట్ ఏంటంటే, ఏం లేదు ఇక్కడ స్టాఫ్ ఉంటారు, వడ్డించే వాళ్ళు ఉంటారు, కుక్ చేసే వాళ్ళు ఉంటారు, స్టోర్లు ఉంటారు, మేడం ఉంటారు, ఇలా అన్నీ కూడా మేనేజ్ చేసి చేయాలని. సరే సార్ చేస్తాను, దాన్నే ఉంది, అది ఈజీ కదా అనుకుంటే టైమింగ్స్ ఏంటి సార్ అంటే మార్నింగ్ 7 to night 11 అన్నారు. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ అంటే మార్నింగ్ 7 to night 11 ఓకే సార్ అని చెప్పి ఏం చేశాను, ఓకే అంత టైం పెట్టారంటే సంథింగ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మీ, సమ్ చేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఈ రెస్టారెంట్లో. సో అది వాళ్ళు చాలా కష్టపడతాను అవ్వట్లేదని చెప్పి, ఎలాగైతే సూట్ వేసుకున్నాను కదా, డ్యూటీ ఎక్కాను కదా అని చెప్పి డే బై డే స్టీవర్డ్ వడ్డించే వాళ్ళ నుంచి కొంచెం నేర్చుకున్నా, కుకింగ్ చేసే ఒక్కొక్క డిపార్ట్మెంట్, చైనీస్ నుంచి, నార్త్ ఇండియన్ నుంచి, తందూరి నుంచి అందరూ నేర్చుకున్నారా వంట చేయడం. సీరియస్లీ A to Z రాని కుకింగ్ ఐటమ్ లేదు మేడం. సూప్, స్టార్టర్స్, మొత్తం A to Z, ఫ్రైడ్ రైస్, A to Z బిర్యానీస్. సౌత్ ఇండియన్లో మీకు బాగా వచ్చి ఉంటాయి, గుత్తొంకాయ కూర, దొండకాయ వేపుడు. సో A to Z రాని ఐటమ్ లేదు, అన్ని కుకింగ్ ఐటమ్స్ కూడా నేర్చుకుని. ఎందుకు నేర్చుకోవాల్సి వచ్చిందంటే అక్కడ నాకు అవసరం అది. ఎందుకంటే యాజ్ ఎ రెస్టారెంట్ మేనేజర్గా వాడు కుక్ చేసినప్పుడు, వాడు ఒక రెసిపీ చేసినప్పుడు దాన్ని టేస్ట్ చేయాలి. సో బేసిక్ టేస్ట్ అనేది కంప్లైంట్ రైజ్ అయినప్పుడు టేస్ట్ చేయడం కంటే కంప్లైంట్ రైజ్ అవ్వకుండా ప్రివెన్షన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అని ఆ టేస్టింగ్స్లో చేసి అప్పుడు కూడా చాలా ఉబ్బిపోయాను నేను. సో ఆ టేస్ట్లు చేసి సో ఫైనల్గా రెస్టారెంట్ ఒక ట్రాక్లో పెట్టి ఒక మార్నింగ్ 7 to night 11 అన్నారు. బట్ అది చీట్ చేశారు వాళ్ళు నన్ను. నైట్ 1 అయ్యేది మేడం. మార్నింగ్ 7 to night 1 దాకా వర్క్ చేసి 364.5 days 1.5 year వర్క్ చేశాను. దీంట్లో 1 year నేను అజెంట్ పెట్టుకుని 364 days బెస్ట్ ఆఫ్ బెస్ట్ సర్వీస్ చేసి అక్కడ
రెస్టారెంట్ అంతా కూడా క్లీన్ స్వీప్ చేశా, నీట్గా వాళ్ళందరినీ ట్రైన్ చేశా, వాళ్ళకి వర్క్ ఇచ్చా. సీరియస్లీ ఈ గ్యాప్లో ఒడియా భాష కూడా సగం నేర్చుకున్నా వాళ్ళతో మాట్లాడి. సో ఫన్ క్రియేట్ అయింది, రెస్టారెంట్కి రెవెన్యూ క్రియేట్ అయింది, నా మీద కంపెనీకి నమ్మకం క్రియేట్ అయింది. నా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏదైతే స్విగ్గీలో చేస్తూ నెలకు ఒక 5,000 సంపాదించేవాడిని, ఇక్కడ నాకు 15,000కి ఒక స్టెప్ ఫార్వర్డ్ అయితే వెళ్ళా. కానీ 15,000తో ఎలా గంటాలి అని, ఎందుకంటే మనం పెరిగే కొద్దీ మన ఖర్చులు పెరుగుతాయి, అట్మాస్ఫియర్ పెరుగుద్ది, మన కోరికలు పెరుగుతాయి. ఫస్ట్ థింగ్, దీన్ని ఎవడో కంట్రోల్ చేసుకోలేం, ప్రపంచంలో ఎవ్వరు కంట్రోల్ చేసుకోలేం. సో ఆ కోరికలు అలా పెరగడం, ఇవన్నీ చేయడం వల్ల మళ్ళీ నేను కూడా డాడీ చేయాల్సిన చిన్న తప్పులు చేయాల్సి వచ్చింది. ఏదైతే 15,000 శాలరీకి 30 రూపీస్ ఇంట్రెస్ట్లు తీసుకునేవాడిని. ఇంట్రెస్ట్ కూడా మా డాడీ 10 రూపీస్ ఇంట్రెస్ట్ చేస్తే నేను 30 రూపీస్ ఇంట్రెస్ట్లు తీసుకునేవాడిని. ఆన్లైన్ లోన్స్ కానీ డిఫరెంట్ పోర్ట్ఫోలియోస్లో. అది తెలియదు, వాడు ఇస్తున్నప్పుడు తెలియదు, కట్టేటప్పుడు తెలుస్తుంది. సో అలాగా ఏదైతే స్టెబిలైజ్ చేశానో, సడన్గా ఒక డాక్టర్ గారు వచ్చారు మేడం. ఆయన పేరు కూడా రివీల్ చేద్దాం అనుకుంటున్నాను, నాకు చాలా ఇష్టమైన డాక్టర్ సుమంత్ మండవా అని. ఈజ్ అ సర్జికల్ ఆంకాలజిస్ట్ అనమాట. సో రాజమండ్రి. సో ఈ డాక్టర్ గారు ఏంటంటే ఫేస్బుక్లో నన్ను ఫాలో అవుతూ ఉంటారు. అంటే నేను ఫేస్బుక్ అని ఎందుకు చెప్తున్నానంటే, చేసిన ప్రతిదీ ప్రజెంట్ చేసుకోవడం ఇష్టం నాకు. సో అలా ప్రజెంట్ చేసుకున్నప్పుడు సార్ నా పోస్టులని ఫాలో అయ్యారు. ఎక్కడి నుంచి ఫాలో అయ్యారు ఆయన? మా కోయిలగూడెంలో బిజినెస్ చేస్తున్నప్పుడు, పార్టీలో జెండా పడుకు తిరిగినప్పటి నుంచి, పోలవరం ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్గా చేసినప్పటి నుంచి, సో ప్రతి ఆస్పెక్ట్లో ఫాలో అయ్యారు. సో అమ్మో ఇంక మంచి రిలేషన్స్ అనేది, పబ్లిక్ రిలేషన్స్ బాగున్నాయి కదా అని చెప్పి ఆయన అజమ్ చేసుకుని ఒక అడ్వైజర్గా ఆయన వచ్చి, శంకర్ గారు ఏమనుకోకండి, మన హాస్పిటల్ ఉంది డెల్టా హాస్పిటల్ పక్కనే, సో ఇక్కడ మీకు ఆపర్చునిటీ ఏమన్నా ఉంటుంది అంటే, మీరు రెస్టారెంట్ ఫీల్డ్, బట్ రెస్టారెంట్ ఫీల్డ్లోకి ఆపర్చునిటీ ఇచ్చే ఆలోచనలో నేను లేను, బట్ ఇదివరకు మీది పొలిటికల్ ఫీల్డ్, సో దాన్ని బేస్ చేసుకుని మీకు ఆపర్చునిటీ ఇవ్వచ్చు, ఎందుకంటే పబ్లిక్ రిలేషన్స్ అనేవి కావాలి మాకు. సో కాబట్టి ఒకసారి రండి అంటే ఇంటర్వ్యూకి వెళ్ళాను మేడం. చాలా టైం ఆయన సర్జరీ ఉన్నారు, ఎండలో నుంచోబెట్టేశారు చాలాసేపు, దగ్గర 3 hours ఎండలో నుంచోబెట్టారు. 3 hours ఎండలో నుంచోబెట్టారు. సెక్యూరిటీ రూల్స్ అంతే, కంపెనీ యొక్క వ్యవహారం. సార్ కాల్ చేస్తే సార్ సర్జరీలో ఉన్నారు. సో ఫైనల్గా రమ్మన్నారు, వచ్చాక సెక్యూరిటీని తిట్టారు. ఇది అని చెప్పి అక్కడ సీఈఓకి అటాచ్ చేశారు. సీఈఓ గారికి సో అని చెప్పాను, కోవిడ్ ఎండింగ్లో ఉంది, సో ఒక ఆపర్చునిటీ ఇస్తాను యూస్ చేసుకున్నారు. సో వాళ్ళకి ఏదైతే ఇచ్చానో ఆపర్చునిటీ యూస్ చేసుకున్నా. బట్ ఇక్కడ ఏమైంది, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫ్రైడ్ రైస్లు అయిపోయింది, పొలిటికల్ అయిపోయింది, స్విగ్గీ జొమాటో అయిపోయింది, జీపీఎస్ల వర్క్ అన్నాను అదే అయిపోయింది, ర్యాపిడో అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు కార్డియాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్స్ అంటున్నారు. ఇదేంట్రా బాబు మళ్ళీ ఇదొకటి అని చెప్పని వచ్చాను కదా, కాయ చెప్పి వెళ్ళిపోదామనే వచ్చాను. సీరియస్లీ ఇంక తిరగలేము, నెక్స్ట్ జాబ్ మనం తాజ్ బంజారాలో, మంజీరాలో లేదా నోవాటెల్లో కొడేద్దాం ఫిక్స్ అయిపోయాను. ఇంకా సడన్గా వచ్చి మళ్ళీ హాస్పిటల్లోకి వచ్చిన వెంటనే గైడెన్స్ ఇచ్చారు, ఇలా సో అన్న వాళ్ళకి కావాల్సిన నాకున్న పిఆర్ని యూస్ చేసుకుని వాళ్ళకి రెవెన్యూ జనరేట్ చేశా. డైరెక్ట్గా మార్కెటింగ్ మేనేజర్ ప్రమోషన్ ఇచ్చారు. పెద్ద ప్రాజెక్ట్ అది డెల్టా హాస్పిటల్స్ అంటే. సో ఆటోమేటిక్గా మేనేజ్మెంట్ నన్ను నమ్మడం మొదలుపెట్టారు. ఒక టీమ్ని అక్వైర్ చేశాను, కంపెనీ రెవెన్యూ మార్చాను. కంపెనీ రెవెన్యూ మార్చడంతో పాటు చాలామంది పేషెంట్స్కి ఏదైతే మీకు ఇందాక చెప్పాను కదా, అడ్వైజింగ్, ఏదైతే లాస్ అవుతున్నారో అప్పటికి నాకు తెలియదు, జీరో నాలెడ్జ్ నాకు కూడా, ఎందుకంటే నేను కొత్తగానే పుట్టానప్పుడు ఆ హాస్పిటల్లో. సో పేషెంట్ వచ్చి గుండెప్పి అంటున్నారు, గుండెప్పి అంటే మీరు కిందకి వెళ్ళి రాయించుకుని పైకి వెళ్ళిపోండి, అంతవరకే తప్ప వాళ్ళు ఏమైనా రిపోర్ట్స్ చూపిస్తే నాకు తెలియదండి నర్స్కి చెప్పండి, ఇంతవరకే. సో ఎక్కడంటే పేషెంట్, ఒక హాస్పిటల్కి పేషెంట్ గుమ్మం తొక్కనంత వరకే రాజు, నువ్వు తొక్కాక ఎవరైనా ఒకటే అక్కడ, ఎందుకంటే అక్కడ గేమ్ మా చేతిలో ఉంటుంది. గేమ్ ఇన్ ద సెన్స్ సిస్టమ్ ప్రకారం వెళ్తుంది. అలాగే ఏదైతే ఉందో అక్కడికి వచ్చాక టెస్ట్లని రకరకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి. సో దేనికి ఏది అనేది కూడా ఎవరికి గైడ్ చేసే నాలెడ్జ్ లేదు. సో ఏది లాస్ అవుతున్నామంటే నాలెడ్జ్ గెయిన్ చేయాలని ఆ రోజు ఫిక్స్ అయిపోయాను మేడం. సో అది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, అన్ని డిపార్ట్మెంట్ డాక్టర్లు ఉంటారు, ఆర్థోపెడిక్స్, జనరల్ మెడిసిన్, ఆంకాలజీ, క్యాన్సర్, మొత్తం ఏవైతే కేసులు వస్తున్నాయో అన్ని రిపోర్ట్లు పెట్టుకెళ్ళడం, సార్ దగ్గర కూర్చోవడం, అన్ని నేర్చుకోవడం, ఏం చెప్తున్నారు, ఏ కేసుకి ఏం చెప్తున్నారు, రిపోర్ట్ చూసి ఏం చెప్తున్నారు పట్టేయడం. అందరు డాక్టర్లు మొత్తం చుట్టేశాక ఫైనల్గా 3 years చాలా కష్టపడి వర్క్ చేశా. సో తర్వాత మరి ఒకే చోట చేయడం అనేది అందరూ స్టేబుల్ అంటారు, నేనంటే ఏమంటానంటే ఒకే చోట చేయడం స్టేబుల్ కాదు, దాని లేజినెస్. తప్పక భయపడి ఆ లో అయినప్పుడు దేని గురించి లో అయినా అది సర్చ్లో కొట్టేయడం, అలాంటి లో వీడియోస్ వచ్చిన మళ్ళీ మోటివేట్ అవ్వడం, సెల్ఫ్ మోటివేషన్. సో అలా వెళ్ళి తర్వాత ఫైనల్గా ఒక మెడికల్ కాలేజ్లో మార్కెటింగ్ జిఎంగా అయ్యాను. సో అక్కడ మళ్ళీ ఇక్కడ శాలరీ డబుల్ అయింది. సో మంచిది వచ్చింది. ఆ సోర్సెస్లో అక్కడ కూడా చాలా నాలెడ్జ్ గెయిన్ చేసి, ఇంకా డాక్టర్ల పరిచయాలు పెంచుకుని, ఆ డాక్టర్లను ఉపయోగించుకుని, ఆ కంపెనీ యొక్క అటెండ్ చేసే చాలా సెమినార్స్కి ఎవరినైనా ఇన్వైట్ చేయాల్సి ఉంటుంది, లేదా మన కంపెనీని ఎక్కడో చోట ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది, శాలరీ తీసుకున్నాం కాబట్టి. సో ఆ టైంలో చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ తిరిగా, అన్ని కార్పొరేట్ హాస్పిటల్ అందరు డాక్టర్లతో పరిచయాలు. అందుకే జ్వరం నుంచి తెలిసిన డాక్టర్ నుంచి ట్రాన్స్ప్లాంట్ చేసే డాక్టర్ల దాకా నాకు డైరెక్ట్ ఫోన్ కాంటాక్ట్స్ కానీ, హలో చెప్పే రిలేషన్ కానీ, కాఫీ తాగే రిలేషన్షిప్స్ కానీ నాకు ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ ఏం చెప్తాను నేను, కంప్లీట్ ఐ కెన్ బి ఏ పర్మనెంట్ అండ్ పర్ఫెక్ట్ సొల్యూషన్ ఫర్ మెడికల్ అడ్వైజర్. ఈ ఆప్షన్ ఎవరికి రాదు కదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆప్షన్ ఎవరికి రాదు బేసికల్ గా. అయితే అయింది, నేను సాఫ్ట్వేర్ అంటే దా వైపు ఉంటా, లేదో వస్తే ఒక దగ్గర సెటిల్ అవుతారు. మీ జర్నీ అంతా
ఇక్కడ అక్కడ 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 ఈ జనరల్గా అంటారు కదా, అరే ఎక్కడెక్కడికని పోతారు, ఒక దగ్గర కుదురుగుండవా, ఎందుకు అన్నిటి మీద తిరుగుతూ ఉంటావు, ఒక దాని మీద కుదురుగుండరా. సో సీరియస్లీ గుడ్ థింగ్ అది. బేసిక్గా అందరూ అదే అంటారు, 4 పడవల మీద కాల్ వేయడం కంటే ఒక పడవ మీద కాల్ వేసి జాగ్రత్తగా డెస్టినేషన్ రన్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అని. అంటారు కదా. సో ఆల్మోస్ట్ ఒక 100 to 200 సజెషన్స్ లాస్ట్ 3 months బ్యాక్ నుంచే ఎక్కువ తీసుకున్నాను నేను. ఇక్కడ అలాంటి స్టెప్ తీసుకున్నాను, రన్నింగ్లో చెప్తాను. సో ఏంటి దాని అర్థం ఏంటంటే, 4 పడవల మీద కాల్ వేసి 4 గంటల మీద కాన్సన్ట్రేట్ చేయడం కంటే ఒకదాని మీద కాన్సన్ట్రేట్ చేసి సక్సెస్ అవడం అనేది చాలా ఇంపార్టెంట్. అది అందరికీ తెలిసిన విషయమే. సో వాట్ అబౌట్ కలెక్టర్, వాట్ అబౌట్ చీఫ్ మినిస్టర్, వాట్ అబౌట్ ప్రైమ్ మినిస్టర్? సో మరి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఒక కలెక్టర్ 32 డిపార్ట్మెంట్స్ హ్యాండిల్ చేస్తాడు, ఒక చీఫ్ మినిస్టర్ ఇంతమంది కలెక్టర్ని ఒక స్టేట్ని ఆర్గనైజ్ చేస్తున్నాడు, ఒక ప్రైమ్ మినిస్టర్ ఇన్ని స్టేట్స్ని కొన్ని కంట్రీస్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ని ఇంతమంది ఒక 130 కోట్ల మంది జనాలు ఆర్గనైజ్ చేస్తున్నాడు. సో వాళ్ళకి ఇవ్వలేదు ఈ సలహా, నాకు ఎందుకు ఇస్తున్నారు? ఇదే నా క్వశ్చన్. సో ఇక్కడ అందరూ ఏం చేస్తున్నారు, దే ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఎనీ సబ్జెక్ట్, దే ఆర్ డూయింగ్ ఆటో పైలట్ వర్క్. ఆటో పైలట్ సెట్ చేస్తున్నారు వాళ్ళు ఆర్గనైజ్ చేసి ఒక సిస్టమ్కి ఆటో పైలట్ మోడ్ అనేది డెవలప్ చేస్తున్నారు. గీత గీసి ఇక్కడే నడవండి, ఇదే కరెక్ట్ లైన్, ఇంకోటి వైపు వెళ్తే మళ్ళీ కరెక్ట్ రాంగ్. ఒకవేళ అది రైట్ అయినా పచ్చగడ్డ ఉన్నా అది ఎండుగడ్డి పనికిరాదు, పచ్చగడ్డ మంచిగా లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ కోఆర్డినేషన్లో 4 పడవల మీద కోఆర్డినేషన్లో 4 ఆస్పెక్ట్స్ ఎంచుకొని ఏం చేస్తున్నాను, నేనేం దేని మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయట్లే, నేను నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నా. నాకు ఏదైతే ఇంట్రెస్టో, నాకు దేని మీద అయితే రెవెన్యూ సోర్స్ బాగుందో, నాకు ఏదైతే ప్యాషన్ అనుకుంటున్నానో, ఇవన్నిటికీ ఉన్న జర్నీ ఏంటి, లైఫ్ ఒకటే జీవితం. సో అన్నీ నేను నెరవేర్చుకుందాం అనుకుంటున్నా, దేని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటలే. సో ఇలాగన్నీ పెట్టుకున్నాను. దాంట్లో కాన్సన్ట్రేట్ చేయడానికి నా వెనక నాకు లీడర్స్ ఉన్నారు, తయారు చేసే లీడర్స్ ఉన్నారు, తయారవ్వాల్సిన లీడర్స్ ఉన్నారు. చాలామంది వాళ్ళ కెరియర్స్లో ఎక్కడెక్కడ ఆగిపోయి ఉన్నాను. సో వాళ్ళకి నేను వెల్కమ్ చెప్పి, నాన్న నువ్వు ఇది చూసుకో, నీకు ఇది ఇంట్రెస్ట్ అన్నావు కదా అని చెప్పి వాడికి అప్ చెప్తా. సో ఆటోమేటిక్గా సిస్టమ్ డెవలప్ చేస్తాను. అక్కడ సిస్టమ్ డెవలప్ చేసి వాళ్ళకి అటాచ్ చేసి వదిలేస్తాను. నాకు ఏది నచ్చిందో అప్పుడు నేను దాని మీద పరిగెడతా. నైస్. అసలు యాక్చువల్లీ మనం కొటేషన్స్ చదువుతాం, బుక్లో చూసి ఒక మోరల్ స్టోరీ అనుకుంటాం. మీ లైఫ్ చూస్తే ఆ కొటేషన్స్ మోరల్ స్టోరీస్కి ఒక కొన్ని 4-5 బుక్స్ 4-5 స్టోరీస్ కలిపితే ఏదో ఒక పర్సన్ చూస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నారు మీరు. ఎందుకంటే మేడం ఈ రోజుల్లో డిపెండెన్సీ అనేది చాలా ఎక్కువ అలవాటు అయిపోయింది, లగ్జరీ కూడా చాలా ఎక్కువ అలవాటు చేస్తున్నారు తల్లిదండ్రులే కాదు, సొసైటీయే దాన్ని బాగా యాడ్స్ త్రూ మార్కెటింగ్ బాగా పెరిగిపోయి సెలక్షన్లో దేనికో దానికి తెలియకుండా అట్రాక్ట్ అయిపోయి ఎవడో వేసిన గీతలో వీడు పరిగెత్తున్నారు, సర్కిల్లో అంటే లైక్ బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ అనేది అలవాటు చేస్తున్నారు. ఏమైందంటే దీనివల్ల పిల్లలకి లిబర్టీ అండ్ ఫ్రీడమ్ ఇచ్చి రాయల్టీ క్రియేట్ చేస్తున్నాం, బెంచ్ కార్లో తీసుకెళ్ళి మంచి కార్పొరేట్ స్కూల్లో చదివిస్తున్నాం అనుకుంటున్నారు. కానీ ఒక్కసారి ఆ పిల్లోడు మనిషే, ఆ పిల్లోడికి మనస్తత్వం ఉంది, ఆ పిల్లోడికి ఎమోషన్స్ ఉంటాయి, ఆ పిల్లోడు కూడా ఇది ఉంటుంది. సో తల్లిదండ్రుల యాజిటేషన్ ఎలా ఉంటుంది, కంపల్సరీ నేను పడిన ఇబ్బందులు నా పిల్లలు పడకూడదు. సో నువ్వు తిన్నా ఫుడ్ తినేచ్చాడు. ఇంకో పాయింట్ కూడా ఉంది మేడం, నీకు నచ్చింది చేయి అంటారు, గ్రౌండ్ వేస్తారు, గ్రౌండ్ లో ఏం ఉండదు, నీకు నచ్చింది అంటే ఏం చేస్తున్నాడు, అదే ఇప్పుడు ఆడికి క్లారిటీ ఉండదు. సో అలా పెంచేసి సడన్ గా ఒక టీచర్ గా నిజంగా కొట్టింది ఒక సిచ్యువేషన్ లో, కార్పొరేట్ లైన్ కొడతారు తప్పదు మరి, ఎందుకంటే ఓవరాల్ గా ఈజ్ ఎ టీచర్. సో కొట్టారు, నేను 2 లక్షలు ఫీజు కడతాంటే మా డాడీ నన్ను బెంచ్ కార్లో దింపితే నన్ను కొట్టింది డాడీ అని చెప్తే సార్ రెడీ అయిపోతారు ప్రిన్సిపల్ దగ్గరికి, ఎందుకు కొట్టారు, నేను ఇంత ఫీజు కడుతున్నా. సో అయిపోయింది ఇక్కడ వరకు. సో లైఫ్ జర్నీలో కంపల్సరీ అతనికి జాబో లేదా అతని బిజినెస్ హ్యాండ్ ఓవర్ ఇస్తారు. హ్యాండ్ ఓవర్ ఇచ్చినప్పుడు ఒక సిస్టమ్ ఉంటుంది, అక్కడ అకౌంట్స్, హెచ్ఆర్, డిఫరెంట్ సిస్టమ్స్ ఉంటాయి. సో ఈ సిస్టంలో ఏదో ఒక సిస్టమ్ గోమే కొట్టకుండా ఉండదు, అంటే హట్ చేయకుండా ఉండదు. హట్ చేసినా ఏం చేస్తాడు, డాడీ నాకు బిజినెస్ వద్ద వెళ్ళిపోతానంటాడు. సో ఈ దేనికోసం పెంచావు నాకు తండ్రి కొడుకుని అనేది ఆ రోజు తండ్రికి అర్థమైద్ది. నేను దాని గురించి ఏం చెప్తున్నానంటే, పిల్లలకి లిబర్టీ ఇవ్వండి, ఫ్రీడమ్ ఇవ్వండి, అన్నీ ఇవ్వండి, వాళ్ళకి నచ్చినట్టు ఇవ్వండి, కానీ వాళ్ళకి నచ్చినట్టే ఒక పాత్ అనేది మాత్రం క్రియేట్ చేసి ఇవ్వండి. ఆ రూట్ ఎలా వెళ్ళు నాన్న, నీకు డబ్బులు కావాలి తెస్తా, ఈ కార్లో కావాలి, ఈ కార్లోనే వెళ్ళు, ఒకవేళ ఈ కారు లేకపోయినా ఆ కార్లో అడ్జస్ట్ అవ్వడం నేర్చుకుంటే తర్వాత నీ ఫ్యూచర్ బాగుంటుందని ఒక గైడెన్స్ అనేది మాత్రం పిల్లలు లాస్ అవుతున్నారు. అది నేను రెగ్యులర్గా చూస్తున్నాను. నాకు ఇంకా మ్యారేజ్ అవ్వలేదు, ఫ్యూచర్లో నా పిల్లల్ని ఇప్పుడే కమిట్ అవుతున్నా, గవర్నమెంట్ స్కూల్లోనే చదివిస్తా. అండ్ 10th స్టాండర్డ్ అయిన తర్వాత దే యూస్ టు బీ ఇన్ సొసైటీ, నో నీడ్ ఇంటర్మీడియట్, నో నీడ్ బీటెక్, నో నీడ్ కలెక్టర్, నథింగ్. ఆఫ్టర్ ఇంటర్మీడియట్ బేసిక్ నాలెడ్జ్ కోసం ఇంటర్మీడియట్, ఆ తర్వాత దే యూస్ టు బీ ఇన్ సొసైటీ. చెప్తుంటే నిజమనే అనిపిస్తుంది. అంటే చాలా మంది మీ దగ్గరే కాదు, ఈ 35 జనరేషన్ లైక్ 30 years ఉన్న, ఇప్పుడు 30 years 35 years ఉన్న వాళ్ళు చాలా మంది దగ్గర నేను విన్న ఒకటే ఒక మాట, మనకు డిగ్రీలు ఉన్నాయి, ఏం పనికి వస్తున్నాయి అంతే. ఈ థాట్ లో చాలా మంది ఉన్నారు. బట్ ఏంటి, తప్పదు చేయాలి అని కొంతమంది అనుకుంటే, మీలాంటి వాళ్ళు సేమ్ మీరు చెప్పిన వర్డ్ కూడా నేను చాలా మంది దగ్గర విన్నా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మేడం, ఇప్పుడు లైక్ ఇప్పుడు ఏఐ డెవలప్ అయింది అనుకుంటున్నాం. సో ఏ రాకముందు కంపెనీ ఎవరి మీద డిపెండ్ అయింది,
ఎంప్లాయీస్ మీద డిపెండ్ అయింది. ఇప్పుడు వచ్చాక కంపెనీకి టైం తగ్గుతుంది, ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుంది. ఇప్పుడు ఏం చేస్తుంది? ఎంప్లాయీస్ని ఫైర్ చేస్తుంది. సో సాఫ్ట్వేర్ సంబంధం ఫస్ట్ ఇక్కడ సంబంధాల గురించి కూడా మాట్లాడుకోవాలి. సాఫ్ట్వేర్ సంబంధం, డబ్బులున్న సంబంధం ఇవన్నీ చూసి చేసేస్తున్నారు. సో డబ్బులు ఉన్నప్పుడు ఉండే వాళ్ళని వెతకొద్దు, డబ్బు లేనప్పుడు కూడా నిలబడే వాళ్ళని వెతుక్కుంటేనే ఎక్కువ ఉంటుంది. కళ్యాణ మండపాలు ఎక్కువ ఫిల్ అవుతున్నాయి. ఇప్పుడు మీలాంటి మీరు మంచి ఆప్షన్ అని చెప్తున్నారా ఏంటి? కళ్యాణ మండపాలని ఎక్కువ చూస్తున్నారు. నేను పర్ఫెక్ట్ నన్ను ఎవరన్నా లైక్ మీరు ఇట్స్ లైక్ నేను ఎంగేజ్డ్ మేడం, నో వెల్కమ్స్, ఇంకా ఆల్మోస్ట్ క్లోజ్డ్ అనమాట. బతికిచ్చారు. సో నేను ఏంటంటే అందరిని దృష్టిలో పెట్టుకునే చెప్తున్నా, కోర్టులో ఎక్కువ ఉంటున్నారా జనం, కళ్యాణ మండపాల్లో ఎక్కువ జరుగుతున్నాయంటే కళ్యాణ మండపానికి అప్రోచ్ అయిపోయిన వెంటనే లాయర్ కళ్యాణ మండపం ఓనర్ దగ్గర కాంటాక్ట్ లిస్ట్ తీసుకుంటున్నాడు. విత్ ఇన్ 2 to 3 months లో దే ఆర్ గెటింగ్ డివర్స్డ్ ఆర్ ఇష్యూస్ రావడం. ఎందుకంటే అడ్జస్ట్మెంట్ అనేది లేదు. ఎందుకంటే ఇదే టాపిక్ లో నాకు దొరికిన ప్లాట్ఫామ్ కాబట్టి అన్ని టాపిక్స్ కవర్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ ద కమర్షియాలిటీ, ఇట్స్ అబౌట్ ద రియాలిటీ. సో రియలిస్టిక్ గా ఎలా జరగాలి, ఎలా ఉన్నారు, ఎక్కడ చేంజెస్ కావాలి. ఇట్స్ యువర్ లైఫ్ స్టోరీ అండి. నిజంగా మీరు ఇప్పుడు ఇంత చెప్పినా సరే ద వన్ థింగ్ ఈజ్ ట్రూ. పడి లేచారు, ఒక దగ్గర కాదు 4 దగ్గర వెయిట్ చేశారు, డే అండ్ నైట్ కష్టపడ్డారు. ఇవన్నీ ఏంటంటే పుస్తకాల్లో, కథల్లో గెలిచిన చక్రవర్తి, గెలిచిన రాజు, గెలిచిన పర్సన్ అనే స్టోరీలే. బట్ రియల్ లైఫ్ లో చేస్తే మీలా ఉంటారని యువర్ అన్ ఎగ్జాంపుల్. అది ట్రూ. మీరు ఎట్లా అన్న ఫన్నీగా చెప్పినా బట్ ద ట్రూ. ఆ ఏడ్చిన రోజులు, ఆ బాధపడే రోజులు ఉన్నాయి. నేను స్టిల్ సీరియస్లీ నేను చాలా మంది స్టాఫ్ కి మార్కెటింగ్ టీం ఉంటారు నాకు, వాళ్ళందరికి కూడా నేను గాంధీ తాతని ఎగ్జాంపుల్గా తీసుకోమని చెప్పను, అబ్దుల్ కలాంని ఎగ్జాంపుల్గా తీసుకోమని చెప్పను, ఎవరిని వద్దు. అరే మీ ఎదురుగా ఒక మనిషి ఉన్నాడు, ఆడే మీ బాసు, మీ మేనేజర్, సో ఆయన ఎగ్జాంపుల్గా తీసుకుంటారా, ఇదిగో ఇవన్నీ నిజాలరా, ఇగో ఫొటోస్ ఇవ్వరా, ఇగో వీడియోస్ ఇవ్వరా అని చెప్పి వాళ్ళు మోటివేట్ చేసి అలాగా ఆల్మోస్ట్ నా దగ్గర పనిచేసిన 10 మంది పిఆర్ఓలు ఫస్ట్ జాబ్ నేను ఎప్పుడైతే చేశానో వాళ్ళందరూ ఒక్కొక్క హాస్పిటల్లో ఇప్పుడు మేనేజర్లుగా ఉన్నారు. అంటే ఆ రోజు వాళ్ళ శాలరీ 10K, ఇప్పుడు వాళ్ళ శాలరీ 30 to 40K. సో మేనేజర్లుగా తయారు చేశానంటే సో నేను వేసిన లీడర్షిప్ విత్తనం సక్సెస్ అవుతుంది. సో సమ్టైమ్స్ ఫెయిల్ అవ్వచ్చు. సో నేను మార్కెట్లో లీడర్స్ని తయారు చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో లీడర్స్ని తయారు చేద్దామని ఫిక్స్ అయ్యానంటే బై బార్న్ ఎవరు లీడర్ కాదు, బై ద స్ట్రగుల్స్ దే వాంట్ టు బికమ్ ఎ లీడర్. ప్రతి ఒక్కడికి ప్రతి ఎమోషన్ ఉంటుంది, ప్రతి ఒక్కడికి ఒక స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీని ప్రజెంట్ చేసుకోవడం రాక సఫర్ అయ్యేవాడు ఒకడు, ఆ స్టోరీకి తగ్గ నేరేట్ చేసే డైరెక్టర్ లాగా ఇదయ్యేవాడు. సో దీనికి నేను ఏమంటానంటే కంపల్సరీ లైఫ్లో ఎవరైనా ఒక కోచ్ని కానీ ఒక మెంటర్ని కానీ తీసుకోవాలి. సో ఈ యూస్ టు పుష్ బ్యాక్ అంతే. సో జిమ్లో అన్నీ ఉంటాయి మేడం, అన్నీ చేసేచ్చు, కార్డియాక్ ఉంటుంది, షోల్డర్స్ ఉంటాయి, మొత్తం అన్ని థ్రెడ్మిల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో అన్నీ చేసేస్తే నీకు వచ్చు అవన్నీ మిషన్స్ ఆపరేటింగ్ అక్కడే రాసి ఉంటుంది, ఇది ఎలా ఎత్తు, ఇది ఎలా పట్టుకో, ఇది ఎంత చెయ్యని. చేసేస్తే ఎలా కుదురుతుంది? ఒక ట్రైనర్ని ఎందుకు పెట్టుకుంటామంటే హీ యూస్ టు గైడ్. ఈ రోజు కార్డియాక్ చేయి, ఈ రోజు ఈ ఫిట్నెస్, రేపు అది. సో ఎందుకు తీసుకుంటున్నాం? సో ఎంత కోటీశ్వరుడన్నా జిమ్కి వెళ్ళి ఏం చేస్తే ట్రైనర్ మాట వినాల్సిందే. సో నేను చెప్పేది అదే, లైఫ్లో ఎంత చిన్నోడైనా ఎంత పెద్దోడైనా ఒక మెంటర్ని అయితే ఫిక్స్ అవ్వాలి. సో నేను ఐ జస్ట్ వాంట్ టు బికమ్ ఏ మెంటర్ అంతే. ఈ సబ్జెక్ట్ మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ ఇది, మీరు ఇన్ని చేశారు, మీ లైఫ్ జర్నీ ఇలా రన్ అయింది. ద కాంటాక్ట్స్ యూ మెయింటైన్, ద రిలేషన్ యూ ఆర్ మెయింటైనింగ్ విత్ అదర్ పర్సన్స్, వేరే వాళ్ళతో మీ రిలేషన్స్ ఎలా ఉంటాయి, మీకుండే లాయలిటీ ఏంటి, ఎంతవరకు మీరు వర్క్ చేయగలరు, అది నేర్చుకుంటారు అనే దానికి మీ జర్నీ. కరెక్ట్గా ఎన్ని ఇయర్స్ అండి ఓవరాల్గా మీరు వర్క్ స్టార్ట్ చేసింది? ఒక 10th క్లాస్ అయిపోయిన, ఇంటర్ అయిపోయినా కానొచ్చా? ఇంటర్మీడియట్ మధ్యలో మేడం. ఇప్పటికి ఎన్ని ఇయర్స్ అయిపోయింది ఓవరాల్గా? ఇంటర్మీడియట్ ఆల్మోస్ట్ ఒక 2012 ఇంటర్, అంటే ఇప్పుడు లీక్ అయిపోతాయి. 10 years అనుకోండి. ఒక 10-11 years లో సాలరీ ఎంతవరకు? అంటే అఫ్ కోర్స్ మీరు ఇప్పుడు అంటే ఒక వదిలేసి వచ్చిన జాబ్ అయినప్పటికీ, అంటే అప్పుడు నేను ఏదైతే సూపర్వైజర్ గా ఇసుక కొట్టి కట్ట అనేది పోగేసుకునేవాడిని అన్నాను కదా మేడం, ఆ టైంలో నా శాలరీ 5,000 మేడం. ఇప్పుడు లాస్ట్ రిజైన్ చేసిన జాబ్ నా శాలరీ 2.25 ఇంక్లూడింగ్ ఆల్ 2.5 పర్ మంత్. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వెళ్ళి ఇది కాదు అది కాదు నాకంటూ ఒకటి కావాలని సొసైటీలో మీ ప్లాట్ఫామ్ ఫిక్స్ చేసుకోవడానికి అదే దానికోసమే ఒక శంకర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ అని ఒక యూనిక్ ప్లాట్ఫామ్ ఫర్ ఆల్ ద సొల్యూషన్స్ అని అదే ఏదైతే పడవ లాజిక్ చెప్పారు కదా, సో ఆ పడవలన్నీ నా దగ్గర పెట్టుకున్నా, లైక్ పోర్ట్ లా పెట్టుకున్నా, హార్బర్ లాగా. పడవలన్నీ పోగేసుకున్న తర్వాత ఏమైతే లైఫ్ లో నాలాగే సఫర్ అయ్యే పర్సన్స్ మార్కెటింగ్ లో కానీ డిఫరెంట్ ఫీల్డ్స్ లో స్ట్రక్ అయిపోయి ఉన్నారో వాళ్ళకి రిలాక్సేషన్ ఇవ్వాలి, వాళ్ళకి గైడ్ చేయాలి, వాళ్ళని మోటివేట్ చేయాలి. వాళ్ళ కెరియర్ ప్లాన్ ఏదైతే నేను 10 years లో కెరియర్ ప్లాన్ ఏదైతే నేర్చుకున్నానో వాళ్ళకి కూడా నెక్స్ట్ 5 years ఒక ప్రొజెక్షన్ ఇచ్చి వాళ్ళకి నచ్చిన ప్లాట్ఫామ్ ఫీల్డ్ నా చెప్పిన యూనిక్ ప్లాట్ఫామ్. ఇప్పుడు మాకు చెప్పినవేనా మిగతా పడవలే ఉన్నాయో? అవి కూడా ఉన్నాయి మేడం. సోలార్ కన్సల్టెన్సీస్ టచ్ చేశారు. ఏపీ తెలంగాణ మొత్తం సోలార్ ఇన్స్టాలేషన్స్ అన్ని చూస్తున్నాను. ఆల్మోస్ట్ ఐఎమ్ డూయింగ్ గుడ్.
అండ్ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్. దానిలో కూడా తీయరు. రియల్ ఎస్టేట్లో ఏంటంటే జెన్యూనిటీ మిస్ అవుతున్నారు చాలా మంది. ఎందుకంటే ఆ రోజు వచ్చే ఏజెంట్ ఇన్కమ్ కోసం చూసేవారు. సో కాబట్టి నేను ఛానల్ పార్ట్నర్ అయ్యి ఎవరికి అవుతున్నానో ఛానల్ పార్ట్నర్ అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎవరినైతే నేను సేవ్ చేశానో మెడికల్ జర్నీలో వాళ్ళనే పెట్టుకున్నాను. ఎందుకంటే దే షుడెంట్ డూ ఫేక్ వర్క్స్ విత్ మీ. ఎందుకంటే వాళ్ళని బతికించే పునర్జన్మనిచ్చిన బిల్డర్స్తో టైప్ అయ్యాను. సో వాళ్ళతో టైప్ ఒక జెన్యూన్ ప్రాజెక్ట్, రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ వచ్చిన ప్రాజెక్ట్స్ అయితే సేల్ చేస్తున్నాను. అదర్ దాన్ దట్ మెయిన్ మోటో ఈ రెండు ఎవరొకరు చూసుకుంటారు, బట్ మెడికల్ అనేది మాత్రం నేను ఒక్కనే చూసుకుంటా. దానికి యూనిక్ సొల్యూషన్ నేనే. అంతే, లైఫ్ అండ్ డెత్. దీనికి పర్ఫెక్ట్ గా నేనైతేనే కరెక్ట్ గా అడ్వైస్ చేయగలను, నేనైతే కరెక్ట్ గా మోటివ్ చేయగలను అని చెప్పి నాకంటూ నాకు ఒక ఇంకా ఏమైనా టచ్ చేశారా? అది కూడా చెప్పండి. ఏదో మళ్ళీ టూర్స్ అండ్ ట్రావెల్స్ రీసెంట్ గా ఏంటంటే బాగా జాబ్ రిజైన్ చేశాక స్ట్రెస్ లోకి వెళ్ళిపోయాం మేడం. స్ట్రెస్ లోకి వెళ్ళిపోయి ఏం చేయాలో తెలియక బ్యాంకాక్ ఫ్లైట్ బుక్ చేసేసుకున్నాను. అంటే కంగారు వచ్చేసింది, ఏం చేయాలో తెలియక. సో ఆటోమేటిక్ గా అక్కడికి వెళ్తే ఏమైంది, ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, ఏ కాల్స్ రావు, ప్రెషర్ ఉండదు, రోమింగ్ ఉంటుంది, అసలు యాక్టివేట్ చేయకూడదు పొరపాటును కూడా. సో తల్లిదండ్రుల కోసం వాట్సాప్ యాక్టివేట్ చేసాం. సో ఆటోమేటిక్ గా ఒక 4 days ఫుల్ ఎంజాయ్ చేశా. ఎంజాయ్ చేసి అందరికీ స్టేటస్లో వీడియోలో ఎంజాయ్ ఒకటే కనబడుతుంది, దాని వెనకాల చేసిన బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చేశా. సో ఎక్కడ వెళ్ళినా మీరు ప్రశాంతంగా ఉంటారా అండి? అక్కడ ఏదో ఒకటి తెలుసుకునేదాకా మీకు ఎందుకు అంటే మార్కెట్ వెల్కమింగ్ మేడం. మార్కెట్ వెల్కమ్ చెప్తుంది. ఒక్క చోట ఇప్పుడు గాంధీ తాత నీకు దాని మీద నవ్వుతున్నాడు, ఇంకో కాగితం మీద ఎడుతున్నాడు మేడం. గాంధీ తాత ప్రతి కాగితం మీద నవ్వుతున్నాడు. ఇప్పుడు అందరూ ఎలా ఫిక్స్ అవుతారు, నాకు జాయినింగ్ డైరెక్ట్ వచ్చినంటే 25,000 కావాలి, టార్గెట్ అచీవ్ అవ్వు, డబుల్ సాలరీ తీసుకుంటాం, నాకు 25 కావాలంటాడు. ఎందుకంటే ఇక్కడ గాంధీ తాత ఒకలాగా ఉన్నాడు, అక్కడ గాంధీ తాత వేరేలా ఉంటాడు అనుకుంటాడు. సో ఎక్కడైనా గాంధీ గారు ఒకలాగే ఉన్నారు. సో గాంధీ తాతనే బయట చాలా చోట్ల కనబడుతుంది కళ్ళెదురుగా, వెతుక్కుని నిజాయితీగా జెన్యున్గా వర్క్ చేసుకుని తెచ్చుకో. గోదావరిలో అనిపించుకున్నారు అంతే మరి, గోదావరి అంటే కదండి. సో అలా థాయిలాండ్, బ్యాంకాక్ వెళ్ళినప్పుడు హోటల్స్తో కానీ అక్కడ తెలిసిన వాళ్ళందరితో ఎవరిదైతే పరిచయాలు ఉన్నాయి అందరితో పెట్టుకుని, అక్కడ తెలుగు వాళ్ళు కూడా ఉంటారు, తెలుగు రెస్టారెంట్స్ ఉంటాయి, వాళ్ళతో టైప్ ఎంత పేమెంట్ అవుతుంది, ఎంత అవుతుంది, సో డిజైన్ చేసి నాకు ఎంత ఖర్చు అయింది అనే కాన్సెప్ట్లో చూసుకుని, సో వీళ్ళకి ఫ్లైట్ ఛార్జెస్ కాకుండా ఎంత మిగల్చాలి అనే కాన్సెప్ట్లో మనిషికి 10,000 మిగిల్చి దాన్ని డెవలప్ చేసి సరదాగా ఒక వీడియో రిలీజ్ చేసా. ఆటోమేటిక్గా బౌన్స్ అయింది. ఆటోమేటిక్గా ఫస్ట్ బుకింగ్స్ అయితే కంప్లీట్ చేశాను. ఫస్ట్ దాన్ని కూడా మళ్ళీ బిజినెస్ ఐడియాలు ఎలా చేయాలనేది ఆల్రెడీ ఏదో ఒకటి చేస్తున్నారు కాబట్టి ఎక్స్పీరియన్స్ ప్రతి దానిలో మీరు ఇన్వాల్వ్ చేసి యూస్ చేస్తున్నారు. అంతే మేడం. మార్కెటింగ్ స్ట్రాటజీ దానిలో మీరు బాగా నలిగి. మార్కెటింగ్ వేర్ మేడం, సేల్స్ వేర్. ఓకే, మార్కెటింగ్ ఇస్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ సేల్స్. సో మార్కెటింగ్ అంటే లీడ్ జనరేషన్, సేల్స్ అంటే రెవెన్యూ జనరేషన్. సో ఈ రెండు తెలియక అందరూ కూడా మార్కెటింగ్ సేల్స్ అంటారు. సో దీనికి రూట్స్ ఉంటాయి, చాలా డిఫరెంట్గా మాడ్యూల్స్ ఉంటాయి, స్ట్రాటజీస్ ఉంటాయి. స్ట్రాటజీస్ తెలియక బిజినెస్ ఓనర్స్ కూడా చాలా మంది పప్పులో కాలేస్తారు. ఒక సిస్టమ్ డెవలప్ చేసుకోవడంలో ఫెయిల్ అవుతారు, ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవడంలో ఫెయిల్ అవుతారు. అన్నీ నాగే కావాలి, అన్నీ మీదెట్టేసుకుని, అంటే లైక్ ఎలా అంటే ఎంప్లాయీ వచ్చినప్పుడు ఎంప్లాయీ కంటే ముందు ఓనర్ ఆఫీస్లో ఉంటాడు, ఎంప్లాయీ వెళ్ళిపోయిన తర్వాత ఆఫీస్ నుంచి బయటకు వెళ్తాడు. సో అది బిజినెస్ మ్యాన్ ఎలాగవుతాడు, సీరియస్లీ ఎంప్లాయీకి అబ్జర్వర్ అవుతాడు. సో ఈ స్ట్రాటజీస్ అనేవి ఉంటే బిజినెస్ మ్యాన్ అనేది కంపల్సరీ సక్సెస్ఫుల్ అవుతాడు. సో నాకు ఎక్కువ స్ట్రాటజీస్ తెలుసని నేను చెప్పను. ఎవ్రీథింగ్ ఈజ్ లెర్నింగ్. డిఫరెంట్ కాన్సెప్ట్స్ లో, డిఫరెంట్ వర్డ్స్ లో 10 మందిని కలిస్తే వాళ్ళు ఏం చేశారు, బెస్ట్ అవుట్పుట్ తీసుకున్నారు ఆల్రెడీ మీరు. అంతే, 10 లక్షల మంది ఇంటరాక్షన్స్ ఉన్నాయి నాకు. సో 10 లక్షల మందిలో 10 లక్షల బ్రెయిన్స్ చూసాను నేను. సో 10 లక్షల బ్రెయిన్స్ చూసినప్పుడు నా బ్రెయిన్ ఎలా ఉంటది, అలాగే ఏ కంటే ఫాస్ట్ గా ఉంటది, ట్రెండ్ కి తగ్గట్టు. అంతే. నేను అందుకే ఏఏలు కాదు, 100 ఏఏలు వచ్చినా నా జాబ్ ఎవరో కదపలేరు అని ఫిక్స్ అయ్యా. సో అలాగే ఎంతమంది మీరు ఫిక్స్ అయ్యారు అనేది అందరికి నేను ఇచ్చే ఒక స్మాల్ వన్. దాని నుంచి సజెషన్ గా తీసుకుని దేని మీద ప్యాషన్ ఉంది, దేని మీద ఇంట్రెస్ట్ ఉందో దాన్ని తల్లిదండ్రులకు చెప్పి, ఇన్నక్కర్లేదు నాకులాగా, ఏదైతే ఉందో వాళ్ళకి చెప్పి వాళ్ళు ప్రజెంట్ చేసుకుని అందరూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అంతే. అంటే ఈ రోజుల్లో ఉన్న యంగ్ అండ్ డైనమిక్స్ కి ఎలా తయారైపోయారంటే మేడం, ఈజీ ఇన్కమ్. నేనేమంటానంటే ఈజీ ఇన్కమ్ ని ప్యాసివ్ ఇన్కమ్ మీద కన్వర్ట్ చేసుకోవాలి. సో ప్యాసివ్ అంటే నువ్వు పడుకున్నా నీకు డబ్బులు వస్తాయి, కూర్చున్నా డబ్బులు వస్తాయి, నువ్వు వేరే ఊరిలో వస్తాయి, నువ్వు ఫోన్ ఆన్ చేసినా ఆఫ్ చేసినా వస్తాయి. అలాంటి సిస్టమ్ ఎప్పుడైతే క్రియేట్ చేసామో ముందు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ స్టార్ట్ అయినప్పుడు బ్రెయిన్ షార్ప్నెస్ అనేది ఇంకా పెరుగుద్ది. సో గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ రోజుల్లో ఉన్న యంగ్ అండ్ డైనమిక్స్కి నా స్టోరీని నన్ను మాత్రమే ఎగ్జాంపుల్గా తీసుకోమని చెప్పను. నాకంటే బెస్ట్ పర్సన్స్ ఉన్నారు మార్కెట్లో, చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా సక్సెస్ అయ్యారు. కానీ పడిపోతే ఎలా లెగాలి, పడిపోయినప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళకుండా ఎలా మనం సెల్ఫ్ మోటివ్ చేసుకోవాలి, అన్నిటికీ సొల్యూషన్ పురుగుమందేనా, అన్నిటికీ సొల్యూషన్ ఊరేసుకోవడమేనా. సో ఫ్యామిలీ లాస్ అయితే చనిపోయేవాళ్ళు కొంతమంది, ఫెయిల్ అయిపోతే చనిపోయేవాళ్ళు కొంతమంది. లైఫ్ అమ్మ ఇది 85,000 జీవరాశుల తర్వాత వచ్చేది మానవ జన్మ. అలాంటి మానవ జన్మని చిన్న చిన్న డర్టీ ఎమోషన్స్తో, సొల్యూషన్ ఉన్న డర్టీ ఎమోషన్స్తో, దాన్ని ఏమంటారు స్పాట్ డెసిషన్ తీసుకుని, క్యూరియాసిటీతో స్పాట్ డెసిషన్స్ తీసేసుకుని అనవసరంగా అగ్రెసివ్గా వెళ్ళిపోయి అయితే మర్డర్లు చేసేస్తున్నారు లేదా సూసైడ్ చేసేసుకుంటున్నారు. సో ఇలాంటివి ఏం చేయకుండా
రెస్ట్ తీసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నా ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్ళిపోయి తర్వాత ఆలోచిస్తే తప్పు కరెక్ట్గా కనబడుతుంది. దానికి సొల్యూషన్ ఎదుర్కోవడమే ఈ రోజుల్లో. గో హెడ్ అంతే. లేదా మార్చుకో, ప్లాన్ మార్చుకో. అవ్వలేదు, బీటెక్ ఫెయిల్ అయ్యవా, గో ఫర్ డిగ్రీ. ఏమైంది, ఎవరేమన్నారు, డిస్టెన్స్లో కట్టుకో. లేదా ఎంబీబీఎస్ సీట్ రాలేదా, నీకే కాదు పక్కన సుబ్బారావు కూడా రాలేదు, ఆయన మర్చిపోతాను, వచ్చిన ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. ఏది లేదో దానికోసం ఏడవకు. ఏది ఉందో ఏది సాధించాలో దానికోసం పరగబెట్టు. ఇప్పుడు పక్కోడికి బెంజ్ కార్ కొన్నాడు, సో దాన్ని నువ్వు కెరియర్లో పెట్టుకో. నేను బెంజ్ కార్ కొనాలి సుబ్బారావు లాగా. ఆడు కొనేసాడు బాబోయ్, నేను కొనలేదు. నేను ఇప్పుడు అర్జెంట్గా మా అమ్మనగలు తాకట్టు పెట్టి బెంజ్ కార్ కొనేయాలి, లేదా ఫ్లాట్స్ అన్నీ కూడా పెట్టేసి కొనేయాలి. ఏమవుతావు, వాడికి ఎక్కువే కొనుక్కున్నాడు. నువ్వు ఎక్కువ సంపాదించి కొనుక్కో. ఏం చేస్తున్నారు కంపారిజన్. సో ఈ బెంజ్ కారుని పక్కన పెడితే ఈ పక్కన చూడండి. నీ ఏజ్లో నీతో ఉన్నవాడు ఒక బెంజ్ కారు ఇంట్లో ఇస్తే తీసుకున్నాడు. ఈ పక్కన ఇంకొక పర్సన్ అదే ఏజ్లో ఉన్న పర్సన్ బెగ్ చేసుకుంటున్నాడు. సో వాడికంటే నేను బాగున్నా. నాకు ఒకటి అర్థమైంది, మోటివేషన్ బేవచ్చంగా చూసి ప్రపంచంలో దాన్ని అప్లై చేస్తారు మీరు శంకర్ గారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫేస్ చేశారు, దట్స్ ట్రూ. తర్వాత యు ఆర్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్. మీరు ఏ చిన్న పాయింట్ ని వదిలిపెట్టలేదు. ఎప్పుడైతే మీరు నిద్ర మానేశారో ఆ రోజు మీ బ్రెయిన్ మీరు నిద్రపోతున్న యాక్టివ్ లో ఉండిపోయింది. ప్రతి పాయింట్ ఎక్కడ యూస్, ఏ మినిట్ కూడా యూస్ చేయాల. లే పరిగెత్తు, క్షణం కూడా వెయిట్ చేయకండి, శ్రీశ్రీ గారి కొన్ని డైలాగ్స్ ఉంటాయి, అది మీరు చేశారు. నాకు అనిపిస్తుంది అంటే లైక్ మీరు చెప్పలేదు. రియాలిటీ మేడం. ఇప్పుడు ఇలాంటి ప్లాట్ఫామ్ లోకి వచ్చి ఇంత ఓపెన్ గా మాట్లాడుతున్నానంటే ఎవ్రీథింగ్ రియల్. ఇఫ్ ఇట్ ఈస్ ఫేక్, సొసైటీ వోంట్ ట్రస్ట్ మీ. అండ్ మా కెరియర్ కొలాప్స్ అయిపోద్ది. నా జస్ట్ 29 ఇయర్సే, నాకు ఇంకా 40 to 50 ఇయర్స్ కెరియర్ ఉంది. సో ఎవ్రీథింగ్ మీ అందరికీ చెప్తున్నా, ఇదంతా నిజమే. కాబట్టి మీరు నా పోర్ట్ఫోలియోస్లో కానీ మొత్తం అన్ని కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు. స్టిల్ నేను ఇంకా సక్సెస్ అవ్వలేదు. హిమశంకర్ అని ఒకసారి సెర్చ్ చేస్తే మీరు ఏంటనేది మీకు హిమశంకర్ అఫీషియల్ ఏమో యూట్యూబ్ మేడం, ఇన్స్టాగ్రామ్ హిమశంకర్ 222 ఉంటుంది. సో ఫేస్బుక్ లో హిమశంకర్ లీడర్ అని ఎప్పుడో ఫిక్స్ చేసుకున్నా, అయిపోయింది. ఎప్పుడో నా 8th క్లాస్ లో ఫిక్స్ చేసుకున్నాను. అక్కడ నుంచి చూడండి నా లైఫ్ ఒక్కటే అంతే. ఎవ్రీథింగ్ దాంట్లో ఉంటుంది, ప్రతి ఆస్పెక్ట్ దాంట్లో మెన్షన్ చేస్తాం. సో ఏంటంటే ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి అనేది ఒక మోటో అయితే, దేనికి కామ్ డౌన్ అవ్వద్దు, గివ్ అప్ ఇవ్వాలి, కంపల్సరీ సక్సెస్ అవుతాం. సక్సెస్ అంటే లైక్ మహేష్ బాబు చెప్పినట్టు సక్సెస్ ఈజ్ నాట్ ఏ డెస్టినేషన్, సక్సెస్ ఈజ్ ఏ జర్నీ. కామాసే ఉంటాయి తప్ప ఫుల్ స్టాప్స్ పెట్టుకోవద్దు. ఒకవేళ ఎవరైనా పెట్టేదాకా చూసినా మీరు చెరిపేయండి. సో ఎందుకంటే బౌండరీస్లో బతికేదిగా లైఫ్ కాదు. అలాగే షార్ట్ టెంపర్లో డెసిషన్స్ తీసుకునే పాడవద్దు, అలాగే జైలు పాలు అవ్వద్దు, కెరీర్లు పాడు చేసుకోవద్దు. వెనకాల చాలా ఉంది. అలాగే ఎడ్యుకేషన్ సిస్టమ్ మాత్రమే ఈరోజు మనకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ చేస్తుంది అనుకునేది అయితే అబద్ధం. ఎందుకంటే మీకు కరెక్ట్గా గమనించవచ్చు, డబ్బు లేని ఒక యూనివర్సిటీ డబ్బు పెట్టి ఎంబీఏలను రిక్రూట్ చేస్తున్నాడు, ఎంసీఏలను రిక్రూట్ చేస్తున్నాడు. కంపల్సరీ ఎంబీఏలు ఎంసీఏలు ఆ డాక్టర్స్ అందరూ ఎవరైనా రిక్రూట్ చేయాల్సింది ఏంటంటే ఒక అన్ఎడ్యుకేటెడ్కే రిక్రూట్ చేయాలి. వాడి దగ్గర ఉన్న అసెట్ ఏంటంటే బ్రెయిన్, స్ట్రాటజీ. సో దాంతోనే వెళ్తున్నారు. కాబట్టి చదువు ఒక్కటే సొల్యూషన్ కాదు. చదువు అంటే నాలెడ్జ్, చదువు అంటే ఇన్కమ్ కాదు, చదువు అంటే నాలెడ్జ్ని అబ్జర్వ్ చేసుకోండి, సొసైటీలో అగ్రెసివ్గా బతకండి అంతే. నైస్, సూపర్. అసలు ఎక్కడా కూడా కామ ఆయన లైఫ్లో ఉంది, ఫుల్ స్టాప్ లేదని చెప్పడానికి ఇట్స్ రియల్ ఎగ్జాంపుల్. అండ్ మీరు చాలా ఫన్గా ఒరిజినల్గా సొసైటీలో వచ్చిందని ఏడ్చి కూర్చునే వాళ్ళకి కంప్లీట్ ఆపోజిట్. క్షణం కూడా మీరు మీ బ్రెయిన్ మిమ్మల్ని ఎక్కడ డౌన్ చేసుకోరు. పరిగెత్తడమే దట్స్ యువర్ గుడ్ స్పిరిట్. ఇది ఉండాలి అందరిలో. మిమ్మల్ని చూస్తే మిగతా వాళ్ళు ఎందుకు ఇలా లేరనే ఒక చిన్నది వచ్చేసింది ఒక క్షణంలో. మీతో ఇంతసేపు మాట్లాడిన తర్వాత అరే మిగతా వాళ్ళు ఎందుకు అట్లున్నారు, ఈయన చూస్తే అలా అనిపించట్లేదు, ఇలా కదా ఉండాలి అనిపించేలా ఒక పర్సన్ మీరు. సో ఇక్కడికి రావడం రియల్లీ వీఆర్ హ్యాపీ విత్ యూ. అంటే మీ టైం, మీ జర్నీ మాకు తెలుసుకోవడం అనేది, ఆడియన్స్కి చెప్పడం అనేది ఇట్స్ అ హార్ట్ఫుల్ మీటింగ్ విత్ యూ అండి. సీరియస్లీ మీకు ఎలా అనిపించింది బిఎల్ఎంకి రావడం? సో బిఎల్ఎంకి రావడం ఎందుకంటే ఇది ఒక మంచి ప్రొజెక్షన్ ఉన్న ఒక ప్లాట్ఫామ్. దీంట్లోంచి నేను చాలా ఈ పాడ్కాస్ట్ వీడియోస్ చాలా అబ్జర్వ్ చేశాకే నేను స్టెప్ తీసుకున్నాను. సో థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్. అండ్ రీసెంట్గా నేను ఒక ఆవునైతే సేవ్ చేశాను, అది చూసే మీరు నాకు మెసేజ్ పెట్టారు. సో ఆవుది ఏంటంటే ఒక రాజానగరం అనే ఒక ఊర్లో నేను ఒక చిన్న పని మీద వెళ్ళాను. ఒక ఆవు తన ఫీడ్ చేస్తున్న ఫుడ్ తింటూ దాని 2 కొమ్ములు ఆ డ్రమ్ములు ఇరుక్కుపోయినాయి. ఆ కొమ్ములు చాలా పెద్దవి. సో డ్రమ్ములు ఇరుక్కుపోతే అదేం అర్ధరాత్రి కాదు, అదేం తుప్పల్లో లేదు, అది ఒక నేషనల్ హైవే మీద ఉంది, పట్టపగలు జనాలందరూ తిరుగుతున్నారు. సో దాన్ని ఏం చేస్తే డైలమాలోకి వెళ్ళిపోయి ఇష్టం వచ్చిన డిస్రేసుకుని గెంతుతుంది. అదే టైంలో ఒక ఆర్టీసీ బస్సు వెళ్తుందా, ఒక చిన్నపిల్లల ఆటో వెళ్తుందా, ఏది వెళ్తే అప్పుడు జరిగాక అప్పుడు కవర్ చేస్తే టీమ్సే ఉన్నాయి మనకి. బిఫోర్ అనేది ఎవరు లేరు. సో ధైర్యం చేసి ఎవరు రావట్లేదంటే ఎవరి లైఫ్ వాళ్ళది. పొరపాటున కొమ్ము ఎక్కడైనా తగిలితే ఏంటి ఇబ్బంది అనేది కూడా చాలా ఉంటుంది. సో నేనేం చేశానంటే ఏదైతే అయిపోయింది అని చెప్పి దాని దగ్గరికి వెళ్ళి తీసాను. 2-3 సార్లు ఇసిరింది. ఎలాగైతే ఫైనల్గా ఆ ఆవునైతే రెస్క్యూ చేశా. ఆ రెస్క్యూ చేస్తే నాకు యూట్యూబ్లో 3 million వ్యూస్, ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో ఆల్మోస్ట్ ఒక 40 lakhs వ్యూస్ రీచ్ అయ్యి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో దాన్ని బట్టే ఒక మంచి థింగ్ చేస్తే ఎంకరేజ్ చేస్తున్నారు కానీ వాళ్ళు చేయట్లే.
సో ఎంకరేజ్ చేస్తాను, వాళ్ళు చేయట్లేదు. సో ఎంకరేజ్ చేస్తూ ఎవడొకడికి ఏదో టైంలో అమ్మని అమ్మాయికి ఇన్ని వ్యూస్ వచ్చినాయి, నాకు కూడా వ్యూస్ కావాలనే సాయం చేస్తాడని యాజిటేషన్తోనే నేను ఎక్కువ ప్రమోట్ చేసుకుంటా. నేను సెల్ఫ్ ప్రమోషన్ ఎందుకు చేసుకుంటాను చెప్పనా, నేను చాలా సెల్ఫ్ ప్రమోషన్ చేసుకుంటానండి. ఏం చేసుకుంటా, నా డబ్బాయి ఎవడో కొట్టేది, నాది నేను కొట్టుకుంటా. ఎందుకంటే ఇది నా జర్నీ. మీకంటే బాగా ఎవరికి, నాకంటే బాగా నా గురించి నాకంటే బాగా ఎవరు మీ లైఫ్లో నాకు ఒక డౌట్ ఉంది. మీ లైఫ్ గురించి మీరు చెప్తున్నారు ఓకే, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడైనా చెప్పే సిచ్యువేషన్ వచ్చింది? ఏదైతే చెప్పాను కదా మేడం, ఎక్కడి నుంచి ఎక్కడ ఏ ప్లాట్ఫామ్లో స్టార్ట్ అయ్యాము, ఎక్కడ కొలాప్స్ అయిపోయాం. సో కొలాప్స్ అయిపోయాక తల్లిదండ్రులకి కంపల్సరీ ఏదైతే పోగొట్టుకున్నామో అది కావాలని మైండ్లో ఉంటుంది కానీ ప్రజెంట్ చేయలేరు, ఎందుకంటే సిచ్యువేషన్ అలాంటిది. బట్ ఏదో ఒక సందర్భంలో అది ప్రజెంట్ అవుతుంది, చుట్టుపక్కల ద్వారా కానీ ఏదో యాంగిల్లో టీం ద్వారా కానీ చెప్తారు, పాడైపోయి అన్నీ బాగానే ఉన్నా, ఏదన్నా ఒక ఇల్లు కొంటే బాగుండు, చెల్లిగం పెళ్లి చేయాలి కదా, ఇవన్నీ అని టక్కున వినపడతాయి. ఓహో ఈ మన రెస్పాన్సిబిలిటీసా అని నేను మళ్ళీ ఆ రోజు ఫిక్స్ అయ్యా. పరిగెట్టడం అయితే ఆపలేదు, కానీ డెస్టినేషన్స్ తెలియదు, ఏం సంపాదించాలి ఏం చేయాలో కూడా తెలియదు. సో ఇల్లు సంపాదించాలి, సో పాడైపోయిన ఇల్లు ఓకే. సో రీసెంట్గా ఒక 3 to 4 months బ్యాక్ ఎలాగైతే ఒక మంచి ఇల్లు అయితే ఎక్వైర్ చేసి తల్లిదండ్రులకు గిఫ్ట్ ఇచ్చి వాళ్ళకి పాలాభిషేకం చేసి వాళ్ళ కష్టాలకి నన్ను కన్నందుకు ప్రతిఫలంగా వాళ్ళకి పాలాభిషేకం సన్మానించుకుని మళ్ళీ వాళ్ళకి దండలు మార్చి పెళ్లి చేసి, ఏమైతే నాకు బ్యాక్ బోన్గా ఎవరైతే చిన్నప్పటి నుంచి ఉన్నారో చెల్లె ఉంది, ఆ చెల్లికి సపోర్ట్ తీసుకుని తర్వాత బావగారు అటెండ్ అయ్యారు, తర్వాత ఆయన సపోర్ట్ తీసుకుని ఇప్పుడు రీసెంట్లీ ఫియాన్సీ. సో షీ ఈజ్ ఆల్సో బ్యాక్ బోన్ టు మీ యాజ్ ఆఫ్ నౌ. సో వీళ్ళందరి బ్లెస్సింగ్స్తో ఇల్లు కొని గృహప్రవేశం నీట్గా స్మూత్గా చేసుకున్నాను మేడం. సో ఎక్కడ కూడా ఐ డిడెంట్ బెగ్ ఎనీవన్, ఐ డిడెంట్ రిక్వెస్ట్ ఎనీవన్, ఎందుకంటే ఒక ఇల్లు కొనడం అనేది ఒక 40 years 50 years తర్వాత చిన్న ఏజ్ లో మీరు చాలా చూసారు. పోగొట్టుకున్నది చిన్న ఏజే, సంపాదించింది చిన్న ఏజే. దట్స్ ట్రూ. సో ఫైనల్గా అది అచీవ్ అయ్యాను. రీసెంట్లీ గృహప్రవేశం కూడా చేసుకున్నాం. దానికి మా చెల్లి చాలా ఎమోషనల్గా ఈ గృహప్రవేశం వీడియోలో ఎమోషనల్ వర్డ్స్ చెప్పింది. మీ గురించా? మీ లైఫ్ జర్నీ? నా లైఫ్ జర్నీ నాకు చెప్పిన రియలిస్టిక్ పర్సన్ మా సిస్టరే, మా సిస్టరు మా బావగారు. సో ఆ వీడియోస్ ఉన్నాయి మేడం, అవి మీకు షేర్ చేస్తాను. మేము కూడా చూస్తాం. సో ఆ వీడియోస్ మీకు షేర్ చేస్తా. సో చాలా హ్యాపీ అనిపించింది. సో నేను సాధించాను, నేను నెగ్గాను, నెగ్గుతున్నాను. సో సపోర్టింగ్ ఉంది. సో ఎవరు అక్కర్లేదు, కొంతమంది ఉంటే చాలా జెన్యూన్ పర్సన్స్ అని ఫిక్స్ అయిపోయాను. సో మార్కెట్లో ఏంటంటే మేడం కంపల్సరీ ఈగోస్ యాటిట్యూడ్స్ ఉంటాయి. 20 yearsగా అదే జాబ్లో ఉన్న వాడు స్ట్రక్ అయిపోయాడు ఏంటంటే అటు సేఫ్ అండ్ సెక్యూరిటీ ఎత్తుకుంటున్నాడు, సర్వైవల్ ఒకటే చూస్తున్నాడు. నేను వెల్దీ కోసం పరిగెడుతున్నా. సో లైక్ చాలా ఉంటాయి దీంట్లో, బిలో పవర్టీ, రిచ్, వెల్దీ. సో బిలో పవర్టీ అంటే ఆ పూట కూలి పని, పవర్టీ అంటే ఆ వారం కూలి పని, రిచ్ అంటే ఆ 1 month to 3 months ప్రొజెక్షన్, వెల్దీ అంటే నెక్స్ట్ జనరేషన్ ఇన్కమ్. సో నాది వెల్దీ కాన్సెప్ట్. సో నెక్స్ట్ జనరేషన్ ఇన్కమ్ కాబట్టి నేను ఎవరితోనే కంపేర్ చేసుకోను, నన్ను ఎవరైనా కంపేర్ చేసుకుని ఎదిగితే అదకండి, నాకు పడేస్తే టైం వేస్ట్ చేసుకుంటారు. బట్ నేను హ్యాపీ చెప్తా, నా గురించి ఆలోచనకు టైం తీసుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ శంకర్ గారు. చాలా మీరు మాట్లాడేసరికి కొంచెం హ్యూమర్ ఉంది, బట్ రియల్ లైఫ్లో స్ట్రగుల్స్ ఉన్నాయి. అండ్ చాలా మోటివేషన్గా చాలా ముందుకు వెళ్ళారు, ఎక్కడ రాంగ్ స్టెప్ తీసుకోలేదు కాబట్టి వాళ్ళు ఈ పొజిషన్లో ఉన్నారు. దట్స్ ట్రూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకుంటారు చెప్పుకోవడానికి సరదాగా కొన్ని మాటలు ఉంటాయి, కానీ ఈ మాటలు కాదు, రియల్ లైఫ్ మీది. నేను ఆల్మోస్ట్ రాంగ్ స్టెప్స్ తీసుకోలేదు, కానీ విజన్తో ఏమైతే కొన్ని వర్క్స్ చేసి సుమారు మా ఫాదర్ ఏదైతే లాస్ చేశారో దాంట్లో ఇప్పుడు కొన్న ఇళ్ళు ఇప్పుడు మెయింటెనెన్స్ చేసిన ఇవన్నీ కాకుండా అట్ ద ఏజ్ ఆఫ్ 26కి 1,20,00,000 నేను అప్పులు కట్టాను మేడం. మళ్ళీ సేల్ చేసేసి అయిపోయినాక ఇంకా మిగిలిన అప్పులు 1,20,00,000 ఓన్లీ క్యాష్ నిజాయితీగా తెలివితేటలు సంపాదించి కట్టాను. సో దీన్ని బట్టి నేను ఏమంటానంటే బర్నింగ్ డిజైర్ ఉండాలి మేడం. బర్నింగ్ డిజైర్ అంటే ఏమైతే కళలు కంటామో ఈ నిద్రలో మనం పడుకొని ఇవ్వకూడదు. సో అలాంటి కళలు ఎప్పుడైతే కంటామో ఆటోమేటిక్గా 1 fine day బౌన్స్ అవుతాం. సో బౌన్స్ అయి పడిపోయినా ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు నేను సూట్ వేసుకుని కూర్చున్నా కొంచెంసేపటికి మళ్ళీ నార్మల్గా రోడ్డు మీద బెగ్ చేసుకుని ఇబ్బంది ఏం లే, ఎందుకంటే నాకు ప్లాట్ఫామ్ దొరికేసింది, నాకు వేస్ తెలిసిపోయినాయి. నేను హైవేకి మొన్నంటే తుప్పల రోడ్లో వచ్చాను. ఇప్పుడు నాకు ఎవరు అడ్వైస్ చేయక్కర్లేదు, ఎక్కడ చేయట్లేదు, ఎక్కడ రెడ్ గీత పడుతుంది, ఎక్కడ గ్రీన్ లైట్ పడుతుందో హైవేకి వెళ్ళడానికి నాకు ఫుల్ క్లారిటీ ఉంది. డైరెక్ట్గా ఇప్పుడు మళ్ళీ అనే తుప్పలు దాటుకునే తెరాను, డైరెక్ట్ పారాషూట్ వేసుకుని హైవే మీద ల్యాండ్ అయిపోతాను. క్వశ్చన్ మార్క్లు ఎవరైనా ఉంటే మీ దగ్గర కోసం మంచి అడ్వైస్ ఇచ్చేస్తారా మీరు? కంపల్సరీ మేడం, బిజినెస్ మ్యాన్స్కి కానీ లేదా హాస్పిటల్స్కి కానీ ఎవరికైనా ఒక మంచి అడ్వైజర్ అవుదామనే ఒక విజన్ ఉంది. అలాగే ఏదైతే మార్కెటింగ్లో ఎవరైతే ఇబ్బంది పడతారో, అడ్వైజర్స్ అని మార్కెట్లో చాలా మంది కనిపిస్తారు. నిజంగా వాళ్ళు అడ్వైజ్ ఇస్తారంటే అడ్వైజర్ పొజిషన్లో ఉండి అక్కడికి చైర్లు చూసే వాళ్ళకి అడ్వైజ్ ఎలా ఇస్తారని నాకు డౌట్ ఉంది. మేబీ అది డౌట్గా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నా. మేడం అడ్వైజింగ్ అంటే ఇక్కడ కంపల్సరీ ఏమంటామంటే నిజాయితీలో బతకాలి మేడం, నిజాయితీని చూపించాలి. నిజాయితీని ఎవరి దగ్గర అయితే మనం వర్క్ తీసుకున్నామో, సార్ మీ ప్లాట్ఫామ్ ఇది, ఇప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఇచ్చే పేమెంట్స్ కోసం, వాళ్ళు ఇచ్చే చెక్ కోసం, వాళ్ళు ఇచ్చే ఇన్కమ్ కోసం దే యూస్ టు హోల్డ్ సమ్ బోల్డ్ ఫ్యాక్ట్స్ అనమాట, హైడ్ చేస్తారు. సో ఆ బోల్డ్ ఫ్యాక్ట్స్ ఏమైతే మనం చెప్పామో హట్ అయితే హట్ అవుతారు, నేను చెప్పింది మీ కంపెనీ కోసం. సో యూ టేక్ దట్ చేంజ్ అండ్ యూ గో ఫర్ హెడ్, గివ్ మీ సమ్ టైమ్, ఐ విల్ డూ ద మ్యాజిక్. సో నేనేం చేస్తాను, నేనేం కొత్త మ్యాజిక్ చేయనే, రియాలిటీ చూపిస్తాను. ఏమైతే అక్కడ ఎగ్జిస్టింగ్ టీమ్స్ ఉన్నాయో వాళ్ళని కరెక్ట్ మోటోలో ట్రైన్ చేస్తాను.
సో ఐ జస్ట్ వాంట్ టు బికమ్ ఏ బెస్ట్ ట్రైనర్, బెస్ట్ మెంటర్, ఫ్యూచర్ అంతా టార్గెట్ అదే. ఇన్కమ్ అంటారా, వద్దంటే వచ్చేలా క్రియేట్ చేసుకోవాలి, ఆ వర్క్ చేసుకుంటున్నాం. ఎందుకంటే నేను నా ఫ్యామిలీ ఫీడింగ్ కోసం ఆలోచిస్తే ఇన్ని కష్టాలు పడక్కర్లే. నేను సొసైటీ ఫీడింగ్ ఒకటి పెండింగ్ ఉంది ట్రస్ట్ మీద. అలాగే ఏమైతే ఫ్యూచర్లో కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేసి ఎంప్లాయ్మెంట్ ఇద్దామని ఉంది. ఎంప్లాయ్మెంట్ అంటారు నా జీవితంలో మీకు మళ్ళీ ఇదే పాడ్కాస్ట్ ద్వారా కమిట్ అవుతున్నా, నా కంపెనీలో షేర్ హోల్డర్ ఉంటారు తప్ప ఎంప్లాయీస్ ఉండరు. ఓకే, నా కంపెనీస్ కంప్లీట్లీ ఆయమ్మ కూడా నా కంపెనీలో షేర్ హోల్డరే అవుతుంది ఫ్యూచర్లో. సో అలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేద్దామని ఫిక్స్. ఎందుకంటే ఒక ఎంప్లాయీ రోల్లో నేను ఎంత స్ట్రక్ అయిపోయానో, నాకు ఎంత ఇన్కమ్ వచ్చినా, ఎంత ప్రెషర్ తీసుకున్నానో, ఎంత సఫర్ అయిపోయాను నేను చూసా. డెసిగ్నేషన్ బాగుంది, ఇన్కమ్ బాగుంది, చితక్ కొట్టేసింది. ఫస్ట్ తారీఖు జీతం పడిపోతుంది, ఎక్సలెంట్ అన్నీ అయిపోయి ఇంకా హ్యాపీగా ఉన్నా. కానీ ఆ 30 days నేను పడిన ప్రెషర్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు మెన్షన్ ఆల్సో. చాలా టెన్షన్ తీసుకున్నా, చాలా ప్రెషర్ తీసుకుని వెలిగిపోయా. సో ఇన్కమ్ వచ్చిన యంగ్ ఎంటర్ప్రెన్యూర్, ఐ మీన్ ఆ స్టేజ్లో మీరు ఉన్నారు. అసలు ఒక బెస్ట్ పర్సన్గా మీరు నాకు కనిపిస్తున్నారు. అంతే మేడం. ఫ్యూచర్లో అందరూ చేసేది మనం చేయడం కాదు మేడం, ఎవరు చేయలేని మనం చేయాలి, ఏదో సాధించాలి. ఫెయిల్ అయితే ఫెయిల్ అవుతాం, ఫెయిల్ అయితే చాలా సోర్సెస్ ఉన్నాయి, ఫెయిల్ అయినా సోర్సెస్ ఉన్నాయి. బట్ ప్రయత్నించకపోతే ఎలాగా? ఇప్పుడు నాకు ఇప్పుడు జాబ్ చాలా చోట జాబ్స్ ఆఫర్స్ ఉన్నాయి. ఒకరు 2 lakhs అంటారు, ఒకరు 3 lakhs అంటారు, ఒకరు అలా కాదు మెడికల్ కాలేజ్ మొత్తం మీరే చూడండి 5 lakhs ఇస్తాం. సరే, సో దేనికోసం ఇస్తున్నారు వాళ్ళు అంటే మేము చెప్తాను చూడండి. క్వాలిటీ పీపుల్ హైరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ బార్గెన్స్ ఉండవు. సో క్వాలిటీ పీపుల్గా నన్ను ఎప్పుడైతే వాళ్ళు అజమ్ చేశారో, దే యూస్ టు ఆఫర్ మీ వాట్ ఐ ఆస్క్ అండ్ వాట్ ఐ డిడెంట్ ఆస్క్ ఆల్సో దే యూస్ టు ఆఫర్ మీ. సో వీళ్ళు ఎంతగా ఆఫర్ చేస్తున్నారు, సో వీళ్ళంత బిజినెస్ మ్యాన్ అలాగేయారని అక్కడ థాటే ఎందుకు క్వశ్చన్ నాకు. సో ఇన్ని ల్యాక్స్ నాకు ఎందుకు ఇస్తున్నారు, నేను అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. సో సంథింగ్ ఈజ్ హైడెడ్ బిహైండ్ మీ అనేది ఫైండ్ అవుట్ చేసుకుని నేను కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలి, నేను ఫ్యూచర్లో సక్సెస్ అవ్వాలి అని యాస్టేట్ చేసుకుని నా కంపెనీలో ఎంప్లాయీస్ ఏమైతే నేను సఫర్ అయ్యానో అవి అవ్వకూడదు. సో ఎంప్లాయీ అనే స్ట్రక్చర్ తీసేసి అందరూ షేర్ హోల్డర్లు ఉంటే ఎవరినాలు మోసం చేసుకుంటారు, వాళ్ళని బాగా చూసుకుంటే. సో కంపల్సరీ కంపెనీ గ్రోత్ కోసం నేను ఎందుకు చూడాలి, నేను ఆటోమేటిక్గా పడుకుంటా, ఆటోమేటిక్గా సక్సెస్ వస్తుంది. సో అప్పుడు ప్యాసివ్ ఇన్కమ్ స్టార్ట్ అయ్యింది. దాన్ని బట్టి ఇప్పుడు అన్న 4 పడవలు ఉన్నాయి కదండి, 4 కుర్రోళ్ళకి అప్ చెప్తాను, ఇచ్చేస్తాను. పోర్ట్ పెట్టుకున్నా, అది అయిపోయాక మధ్యలో ఎక్కడైతే ఈ బ్రేక్ వచ్చిందో వాళ్ళకి, అప్పుడు ఐ వాంట్ టు బికమ్ ఏ మై కంపెనీ అడ్వైజర్ టు దెమ్. సో వాళ్ళని దీంట్లో మెంబర్స్ చేయడమే నా టార్గెట్. అలాగే చాలా ఉన్నాయి, అన్ని ఆస్పెక్ట్స్లో కూడా దిగుతున్నా. సో ఎవరు ఎంత క్రిటిసైజ్ చేసినా, ఫస్ట్ థింగ్ మీరు చెప్పాలి, క్రిటిసైజేషన్ ఈజ్ ద బెస్ట్ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్. జీవితంలో నన్ను ఎవడైతే పొగిడాడో వాడిని ఎప్పుడు గుర్తుపెట్టుకోను నేను. ఐ యూస్ టు హేట్ హిమ్. జీవితంలో నన్ను ఎవడైతే కించపరిచాడో ఐ యూస్ టు రెస్పెక్ట్ మై ఆల్ ద రిలేటివ్స్ లేదా ఫ్రెండ్స్ ఆర్ ఎవరైనా. నన్ను అలా వాళ్ళు పొడవకపోతే, అలాగా నన్ను అలా క్రిటిసైజ్ చేయకపోతే ఈరోజు నాలో ఇంత బర్నింగ్ డిజైర్ రాదు. నేను రిలాక్స్ అయిపోతాను. అమ్మాయి 10,000 వస్తుంది చాలు, అమ్మాయి ఏదో వెళ్తుందిలే, మన ఇల్లు కడితే చాలు. ఎందుకు? నేను తింటూ ఇంకో 10 మందికి సాయం చేయగలుగుతున్నా. ఈ రోజుని నేను తింటూ సాయం చేయగలుగుతున్నానంటే ఆ మోటో ఏంటంటే, సాయం ఏంటంటే అక్కడి నుంచే పుట్టి అక్కడి నుంచే పెరిగా. సో సాయం చేస్తూనే లైఫ్లో సక్సెస్ అనేది చూశాను నేను. ఎందుకంటే ఈరోజు ఒక 10 రూపీస్ దానం చేశానంటే ఈరోజు ఫిక్స్ అవుతా, ఈ మా అమ్మ నాకు బ్లెస్ చేసింది. సో వన్ ఫైన్ డే నేను ఎక్కడో క్రూషియల్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు నాకు వేరే టైంలో అది వస్తుంది, అది నేను అనుభవించా, నేను స్టిల్ హ్యాపెనింగ్ అనమాట. సో మనం ఒక 10 రూపాయలు తిరిగి ఏదో ఒక టైంలో మనకు, మీరు నమ్ముతారో నమ్మరో, లాస్ట్ 8 ఇయర్స్లో నేను ఎక్కడున్నా, ఎక్స్క్లూడింగ్ నేను పడుకున్నప్పుడు కానీ, లేదా హెల్త్ ఇష్యూలో కొద్ది సిక్కే కొద్ది హాస్పిటలైజ్ అయ్యాను, ఆ టైంలో కానీ నేను సాయం చేయలేని రోజు లేదు. లాస్ట్ 8 ఇయర్స్లో నా చేతి నుంచి దానం రూపంలో కానీ, ఫుడ్ రూపంలో కానీ, బెడ్ రూపంలో కానీ, జాబ్ రూపంలో కానీ, లేదా మెడికల్ గైడెన్స్లో కానీ, డిస్కౌంట్స్లో కానీ, ఏదో ఒక రూపంలో సాయం చేయలేని ఒక్క రోజు కూడా లాస్ట్ 8 ఇయర్స్లో నాకు ఇప్పటికి లేదు. అండ్ ఇది జన్మలో ఉండదు కూడా, నా లైఫ్ ఎండింగ్ వరకు ఇది ఉండదు. సో ఇదే మోటో, కొత్త మోటోతోనే వెళ్తున్నా. మోటో ఈజ్ కాదు, ఇట్స్ అది అందరూ డెవలప్ చేసుకోవాల్సిన హ్యూమానిటీ. యూఆర్ లైక్ ఎ మ్యాగ్నెట్. చుట్టుపక్కల ఏమున్నా సరే దాన్ని తెలుసుకొని దాన్ని అట్రాక్ట్ చేసే ఫస్ట్ నాలెడ్జ్, దాన్ని షేర్ చేయడమా, ఫస్ట్ దానికి టచ్ అయిపోయి ఉంటారు, నేచర్తో కనెక్ట్ అయిపోయి ఉంటారు ఆ రకంగా చెప్పాలంటే. ఇంకోటి ఎంజాయ్మెంట్ కూడా చాలా ప్రిఫరెన్స్ ఇస్తాను మేడం. లైఫ్ అనే సైకిల్లో 24 hours బర్నింగ్ స్టార్ లాగా ఉండక్కర్లే. సో ఎంత కావాలో అని సంపాదించుకోవాలి. ఇప్పుడు నాకు కొంత ఇన్కమ్ వచ్చేసాక నేను అస్సలు వరల్డ్ టూర్ వేసేస్తాను. ఎందుకంటే చాలా ప్లేసులు ఉన్నాయి చూడడానికి, చాలా తినడానికి చాలా ఉన్నాయి. వరల్డ్ టూర్ అనేది అసలు యూత్ పెట్టుకునే ఏకైక టార్గెట్ లో పెళ్ళి వద్దని కూడా పెట్టుకునే ఒకేక ప్లాన్ వరల్డ్ టూర్. నేను అక్కడ కూడా వెళ్ళి ఇంప్లిమెంట్ చేసే చాలా ఉంటాయి. ఓహో, బిజినెస్ కోసం కలిపా మేడం. ఎంజాయ్ చేయడం 24 hours ఎవరు ఎంజాయ్ చేయరు కదా మేడం. సో వర్క్ ఇంప్లిమెంట్ చేశాక సక్సెస్ వచ్చాక ఒక 5 hours వర్క్ పెట్టుకుంటా, మిగతా టైం అంతా ఏం చేద్దాం, ఆల్మోస్ట్ 5 hours ఎంజాయ్ చేద్దాం, మార్కెటింగ్ అంతే. వెరీ గుడ్ నైస్. టైం డివైడ్ చేసుకోలేము. టైం వేస్ట్ చేసి చాలా ఇబ్బంది పడుతున్నాను. నేను సరదాగా పబ్కి వెళ్తాను, నేను సరదాగా డ్యాన్స్లు వేస్తాను. ఇప్పుడు అందరూ అంటారు, ఒక మంచి పొజిషన్లో ఉన్నావు కదా, ఏం నువ్వు రీల్స్ చేస్తున్నాను. చేయకూడదా, బోర్డు ఎవరన్నా పెట్టారు నాకు, నేను మనిషిని కదా. సో నేనేమంటానంటే, సో ఒక కుర్చీ ఎర్లీగా వచ్చింది, మీరు గోదావరి అప్పుడప్పుడు గుర్తు చేస్తుంటారు కాదు మేడం, ఒక కుర్చీ ఒక ఇన్కమ్ వచ్చింది నాకు. వచ్చింది అంటే నేను వర్క్ చేశాను, సక్సెస్ అయ్యాను, నేను ప్లాన్ చేసుకున్నాను, కెరియర్లో సక్సెస్ అవ్వాలి కాబట్టి వచ్చింది. దేని టైం దానికి ఇవ్వాలి.
దేని టైం దాని కదా, వయసు వెనక రాదు కదా మేడం. కరెక్ట్. ఈ కుర్చీ అప్పుడు వస్తుంది, ఈ ఇన్కమ్ అప్పుడు సంపాదించదు, వయసు రాదు కదా. వయసు వెనక రాకుండా నేను రీల్స్ అయిపోతే నా సుబ్బారావు నా పక్కన నా ఫ్రెండ్ చేస్తున్నప్పుడు నేను సుబ్బారావులా నేను చేయకపోతే ఎలాగా, నేను డ్యాన్స్ అయిపోతే ఎలాగా, నేను పబ్కి వెళ్ళకపోతే ఎలాగా. సో అన్ని యాంగిల్స్ ఎంజాయ్ చేయాలి, ఎందుకంటే ఒకే ఒక ప్లాట్ఫామ్, ఒకే ఒక జర్నీ, ఒకే ఒక లైఫ్. సో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వేస్ట్ చేసేయాలని కాన్సెప్ట్లో లేను. వేస్ట్ ఇన్ ద సెన్స్ ఆల్ ఆస్పెక్ట్స్లో ఎంజాయ్ చేయాలి. అస్సలు మీతో మాట్లాడుతుంటే ఇంకా ఏదో ఉంది నేను చెప్పాల్సింది, ఇంకా ఏదో ఉంది అని చెప్పి అనిపిస్తుంది శంకర్ గారు. బట్ నిజంగా మీరు ఇంత చాలా నార్మల్గా ఉన్నాయి, ఎన్నో ఉన్నా సరే అన్నీ ఏం పట్టించుకోవడం లేదు, లైఫ్లో ఏది మిస్ కాకుండా ముందు తీసుకెళ్ళిపోతున్నారు. ఎవ్రీ కాల్ ఈజ్ ఇంపార్టెంట్. ఎవ్రీ కాల్లో కూడా నేను ఇన్కమ్ చూడను, ఎవరిదో ప్రాణం అన్నట్టే చూస్తాను. సుమారు జీవితం సార్థకం అవడానికి ఒక ఆవును కాపాడా, సార్థకమైంది. ఒక పెద్ద యాక్సిడెంట్ని తప్పించా, నా మైండ్లో నా విజన్, నేను అలా అనుకునే చేశా, తప్పింది. సో జీవితం సార్థకం అంటారు. సో జీవితంలో పుట్టినందుకు సార్థకం చేసుకోవాలి. అలాగే చాలామంది 10,000 మంది పైన బతికించా, 10,000 మందికి చాలా సోర్సెస్ చూపించా. సో లైఫ్ అయిపోయింది, జీవితం సార్థకం అయిపోయింది. ట్రెడిషనల్గా, డివోషనల్గా, ఎమోషనల్గా అన్ని ఆస్పెక్ట్స్ క్లోజ్ అయినాయి. ఇప్పుడు ఎంజాయ్ చేస్తూ వర్క్ చేసుకుని ఒక ఇన్కమ్ సంపాదించుకుని ఒక ఎస్టాబ్లిష్ చేసి ఒక సిస్టమ్ ఇంప్లిమెంట్ చేసి చాలామంది చాలా కుటుంబాలకు ఫుడ్ పెట్టాలని ఒక మంచి కాన్సెప్ట్తో మార్కెటింగ్ అంటే అలా కాదు ఇలాగానికి ఇలా కాదు అలాగా, ఎక్కడైతే మీరు స్ట్రక్ అయ్యారో దాన్ని సొల్యూషన్ ఇవ్వడానికి ఒక ప్లాట్ఫామ్ అనేది ఎస్టాబ్లిష్ చేశాను. ఇంకొకటి కూడా కరెక్ట్, నేను దానికి యాడ్ చేస్తా, మీరు చెప్పింది కరెక్ట్ 100%. బేసికల్గా మార్కెటింగ్ అంటే సపరేట్గా మార్కెటింగ్ టీమ్ ఉంటాం, ఆ టీం సర్క్యులేట్ అవ్వడం అనేది జనరల్గా చూస్తాం. బట్ మీరు అసలు ఆ లైనే కాదు, మీరు సపరేట్ లైన్, అది 100% నేను చెప్పేస్తా. డైరెక్ట్గా వచ్చి నేను ఇది చేశాను అది ఇది అని చెప్పే వాళ్ళు ఎంతమంది ఉంటారండి మార్కెటింగ్లో, అది నేను ఎక్కడ గమనించలేదు. నేను చెప్పేస్తాను. ఇప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నేను రాజమండ్రిలో ఉంటాను మేడం. సో హైదరాబాద్లో ఒక హాస్పిటల్కి ఏదో సపోర్ట్ కావాలి. సో హైదరాబాద్లో రాజమండ్రి నుంచి టీముని తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టను. హైదరాబాద్లో ఉన్న మట్టిలో మాణిక్యాలు దొరుకుతారు, వాళ్ళని ఈ కంపెనీలో ఎలా ఎక్వైర్ చేయాలి, వాళ్ళకి ఎలా టార్గెట్స్ ఇవ్వాలి, ఈ కంపెనీలో కావాల్సిన చేంజెస్ ఏంటి, అడ్మినిస్ట్రేటివ్ చేంజెస్ ఏంటి, మార్కెటింగ్ చేంజెస్ ఏంటి, బ్రాండింగ్ చేంజెస్ ఏంటి, అడ్వర్టైజింగ్ చేంజెస్ ఏంటి, అసలు మీ మెంటాలిటీస్లో చేంజెస్ ఏంటి అనేవి వాళ్ళు కరెక్ట్గా గైడ్ చేస్తాం. తీసుకుంటే వాళ్ళ కంపెనీ బాగుంటుంది, తీసుకోలేదనుకో నన్ను ఇంకో కంపెనీ పిలుస్తుంది, అంతే. నేనైతే ఖాళీగా అయితే ఉన్నాను, తీసుకోపోయినా మై వర్క్ హ్యాస్ బిన్ ఫిక్స్డ్, ఐఎమ్ రెడీ టు రాక్. అండ్ ఫ్యూచర్లో ఇంకా సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ అయ్యి కంపల్సరీ ఐల్ బి బ్యాక్ హియర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శంకర్ గారు. సో హిమశంకర్ గారు హిమ అంటే కూల్ అని జనరల్గా నాకు తెలుసు, బట్ ఆయన అసలుగానే కదా, ఎక్కడ తగ్గరు ఎక్కడ ఆగరు, ఇంత గ్యాప్ కూడా ఇవ్వరు, అన్ని కామాలే ఉంటాయి. ఫుల్ స్టాప్ ఉన్నప్పటికీ ఏదో ఒక 1 సెకండ్ 2 సెకండ్స్ ఇస్తారేమో కానీ అసలు గ్యాప్ ఇవ్వరు. అండ్ లైఫ్ మనం ఖచ్చితంగా ఒకసారి వినండి, మీకు పూర్తిగా వీడియో చూస్తే కానీ ఇందులో కిక్ తెలియదు, ఖచ్చితంగా మోటివేట్ అయిపోతారు. అండ్ లైఫ్ జర్నీ అలాంటిది. అండ్ గాడ్ కొంతమంది కొన్ని టాస్క్లు ఇస్తారు, ఆయన టాస్క్లన్నీ పర్ఫెక్ట్గా కంప్లీట్ చేశారు. మనం ఏమైనా చిన్నగా 1-2 ఉంటే మేబీ ఇలా వెళ్తే బాగుంటుందేమో, ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.